కళావృతులందరికీ కళాభివందనాలు చేస్తూ ఈ యొక్క పుట్టింటి ఆదరణ కరువాయన ఈ లఘు చిత్రానికి పూర్తి సహకారం అందిస్తూ 2 రోజులు పొద్దున్నుంచి రాత్రి వరకు సహకరించినటువంటి నటీనటులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా రాధా కుసుమ గారు కుసుమ హర్మన్న కళాపీఠంకు అధినేత్రి, చాలా బిజీగా ఉంటారు. ఇంకా దినపత్రిక ఉంటుంది డిజిటల్, దానికి అన్ని రకాలుగా మరి ఇప్పటికి 950 వరకు కవి సమ్మేళనాలు నిర్వహించినటువంటి బిజీ షెడ్యూల్ను కూడా కాదనుకొని ఒక సుజీ మేడంను ఆదర్శంగా తీసుకొని నేను నటించాలి అని ముందుకు వచ్చినటువంటి మా ప్రియమైన రాధాకృష్ణ గారికి, ప్లస్ అట్లాగే రామదాసు సాహితీ సేవా సంస్థ, తర్వాత ఇటువంటి మాసపత్రికల్లో కవితా రూపంలో ప్రింట్ చేయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలబడినటువంటి యువ అధినేత రామదాసు సాహితీ అధినేత శ్రీ రామకోటేశ్వరరావు గారు. తర్వాత వీటన్నిటికీ మనం ఫిల్మ్ మేక్ చేయాలంటే ఇదే కాదు, దీనికి ముందు కూడా ఎంతో ప్రోత్సాహం, ఏది కావాలంటే అది మనకు టెక్నికల్ గా అందిస్తూ ముందు అందరికంటే ముందు ఉత్సాహాన్ని నింపేటువంటి సిఇఓ గారు శ్రీ వెంకటేశన్ గారికి దీన్ని అధ్యక్షత వహిస్తున్నారు. అట్లాగే మా యాదగిరి గారు మంచి మిత్రులు, వాళ్ళు అన్నిటికీ మధ్యలో మంచి ప్రోత్సాహం అందిస్తూ మంచి ఫీలింగ్స్ చేస్తున్నారు. ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇటువంటిది చేయండి అని కొంచెం సూచనలు ఇచ్చేటువంటి యాదగిరి గారు. అట్లాగే ఇక్కడి నుంచి వస్తాను, ఈ అది కాదు, అక్కడి నుంచి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలో ఉన్న అంటే కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను. నాలో చిన్నతనం నుంచి కూడా కళా తృష్ణ ఉంది, ఇప్పటికీ ఉంది, అది ఇంకా తీరలేదు. అయితే మా నాన్నగారు ఆయన మంచి కళాకారు, అదే ఫలితం మాకు వచ్చింది, కంటిన్యూ అవుతుంది. అవకాశం వచ్చినప్పుడు మటుకు వదలకుండా స్టేజీల మీద పద్యాలు పాటలు కొన్నే పాడతాను, అన్ని పాటలు వాళ్ళని, అది రవీంద్రబాబు గారికి తెలుసు. అయితే నేను కవిని రచయిత, నాకంటే ముందు కవి రచయిత నా చిన్ననాటి చెడ్జీల మిత్రులు కృష్ణశక్తి సుబ్బారావు. అదే అనకుండా మాకు తదుపరి పదం రాదు, సంబోధన రాదు. ఆ విధమైనటువంటి వాడు మరువైపోయాడు. ఈ కవులు రచయితలు ఎన్నో కవితలు రాశాం, రాయడం ఏమన్నా మొదలుపెట్టాడు. అట్లా నేను అట్లా ఉంది. అయితే మరుగున పడినటువంటి మమ్మల్ని ముందుకు తెచ్చినటువంటి రవీంద్రబాబు గారికి ముందుగా ధన్యవాదాలు. 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. మీలో ఇంత ఉంది, అంత ఉంది, మీరు ఎందుకు రారు అని ఫస్ట్ రామకోటేశ్వరరావు గారికి పరిచయం చేశారు, రండి సభకి. అప్పుడు ఆ సభలో రాధాకృష్ణ మేడం గారు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు నేను సభలోని మీదనే ఉన్నాను బయట. అప్పుడు మేడం చెయ్యిలో నారాయణ గారు మీరు మా గ్రూప్లో రండి అని అన్నారు. ఇక అక్కడితో మరి ఆ వేదిక కూడా నాకు అందుబాటులో వచ్చింది. తీసి పట్టుకుంటే వదిలేదు లేదు, అది సాహిత్యమా, కవిత్వమా, ఇంకేదన్నా కానీ నాటకరంగమా, ఏదన్నా పట్టుకుంటే వదిలేదు లేదు. మా సిఇఓ గారు, మన సిఇఓ. సో ఈ పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మరి 40 సంవత్సరాల గతంలో స్టేజీ నాటకాలు చేశాం. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ పక్కనే మా ఆఫీసులు దిగిగా. సో ఆయనను లాగాను, తాంబలేశాం, మంచి ప్రజామన్నలు పొందాం. అక్కడ పొందిన తర్వాత ఆ కంటిన్యూషన్ లో నేను ముందుగా పటాంజలు రావడం అయింది. ఆయన అక్కడే ఉన్నాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన వచ్చింది. సినీ రంగంలో వెళ్ళిపోవాలని చూసి
అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి, ఈవి సత్యనారాయణ గారు వీళ్ళందరినీ మేము అప్రోచ్ చేయం. జంజాల గారు ట్రై చేస్తే వాళ్ళు ఇచ్చిన అవకాశానికి ఆ సమయానికి మాకు సెలవు దొరక్క డ్యూటీలో ఉన్నాం, టీ పోస్టులో ఉన్నాం, కుదరలేదు. సో టైం మనకు కోఆపరేట్ చేయలేదు, లీవ్స్ దొరకదు. లీవ్స్ ఉన్నా కానీ శాలరీ కట్టి. సో అటువంటి అదే ముఖ్యం, ఇదే ముఖ్యం సరే, ఇది లైఫ్ పట్టబట్టుకొని వచ్చాం. ఎక్కడో గుర్తు పెరిగి వద్దు, ఇదే మనం సేఫ్టీ అని ఇక్కడే ఉండిపోయాం. అది దూరం అయింది. తర్వాత మరి గురాణి గారితో ప్రయాణం సాగుతూ ఉంది. ఆయనలో ఉన్న కళ జగిరాబాద్లో గుర్తుపడతా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిగిపోయింది. దాన్ని మళ్ళీ ఈ రూపంలో మరి వెంకటేశం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ముందుకు సాగుతూ కొన్ని పిక్చర్స్ తీసాం, ఫిలిమ్స్. ఆ తర్వాత ఈ సుమనస్కుడు సుబ్బారావు గారు పబ్లిక్లోకి రాడు, ఏదైనా మీటింగ్లో వచ్చి ప్రసంగించడం చక్కగా చెప్తారు. అదే ప్రసంగాలు మన ఫిలింలలో కూడా చేశాడు, మీరు గమనించండి. మంచి ప్రసంగం చేస్తారు, ప్రసంగకర్త సూక్ష్మంగా ఎవ్వరికి నొప్పించండి. మీరు తప్పు చేసినా, మీరు తప్పు పలికినా కానీ డైలాగు అది ఆ సందర్భంలో వచ్చిండొచ్చు అని కవర్ చేసేటువంటి సద్విమర్శ. అటువంటి మాకు రవీంద్రబాబు గారిని మెల్లిమెల్లిగా దీంట్లోకి లాగాం. అయ్యో నాకు రాదు సార్ అన్న, రాదు వస్తుంది అని మెల్లిగా దించాం. ఒక విలనిజం క్యారెక్టర్ దించాం. పోయి మీరు విలనిజం అనే దాంట్లో ఆయన ఇది అన్నారు, చేశాం. తర్వాత మార్చాం, ఇంకొంచెం మంచిది ఇచ్చాం. మంచిది మరి నిన్న మనం తీసినటువంటి ఫిలింలో మంచి పాత్ర ఇచ్చాం. కావాలంటే డైలాగ్స్ పెట్టింది. డైలాగ్స్ ఎందుకు ఇవ్వలేదంటే మరి మీ అందరికీ తెలుసు, ఆయన తెలుసు. డైలాగ్స్ ఇవ్వచ్చు, నిధులు పెరుగుతుంది, పెరిగినా పర్వాలేదు అనుకున్నా రవీంద్రబాబు గారిలో ఇంకా ట్రైనప్ రావాలి. ఆటల్లో ఉన్న స్పీడప్ ఇందులో లేదు. సో అది ఇక వివేక్ వస్తే మంచి ఆర్గనైజర్, వాళ్ళ సొంత భవనం వెంకటేశం గారు. ఆయనంటే ఆయన భయం, రెండు భయము భక్తి ఉన్నప్పుడు వాళ్ళ అనుబంధం ఇంకో రకంగా ఉంటుంది. భార్యాభర్తలకు ఎంత భయం భక్తి గౌరవం ఎట్టుంటుందో వాళ్ళిద్దరు కాదు. సో కొంచెం మాటలు మంచి ఏ సభ జరిగినా, ఏ షూటింగ్ జరిగినా వివేక్ మంచి, ఆయన లేకపోతే నాకు రైటర్ ఫెసిలిటీస్ మేనేజర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. చెప్పగానే ఒకదానికి మనకి ఇది టీ కావాలంటే స్నాక్స్ కూడా పట్టుకొస్తారు. అటువంటి వివేకానంద స్వామి పొట్టిగా వివేకాన్ని పిలుచుకున్నారు ఆయన. మరి ఆయనకంటే అగ్రజుడు ఉన్నాడు, వీరికి పెద్ద బామంత్రి. ఆయన రమ్మని చెప్పాడు, అవన్నీ వద్దు రమ్మని చెప్పాను, కింద ఎక్కడో ఉన్నాడు. ఆయన కూడా మంచి ఆర్గనైజర్, మంచి సహాయకారి. సో ఇటువంటి టీంలో ఫస్ట్ మన రవీంద్రబాబు గారి పరిచయం వల్ల వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఈ కవి కుటుంబం, సాహిత్య కుటుంబంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వం అనేది చాలా మంచిది. చక్కని సాహిత్య సేద్యం, ఎటువంటి కల్మషాలు ఉన్నా కానీ ప్రజల్ని ప్రశ్నించేటువంటి రంగం ఇది. ఈ రంగంలో నడిచేటువంటి కవి సామ్రాజ్యం, కవి కుటుంబానికి పరిచయం చేసినటువంటి రవీంద్రబాబు గారికి ముందుగా కళాభివందనాలు చెప్తూ, ఆ తర్వాత సుజాత గారు ఫస్ట్ తీసిన ఫిలిం ఫెయిల్ అయింది, క్షమించాలి. మళ్ళీ రీషూట్ చేశాం. రీషూట్ లో ఆమె ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, ఫస్ట్ చూసి ఉంటే మీకు చూసాం, మీకు ఒకటి మీకు పంపించాను, బాగాలేదు సార్ మళ్ళీ చేద్దాం, ఎంత టైం అయినా పర్లేదని టైం జాగ్రత్త. ఆ విధంగా చేయడంతో రెండవది బాగా సక్సెస్ అయ్యి అప్డేట్ చేశాం. దానివల్ల పెట్టిన తర్వాత చాలా మంది చూశారు, మంచి స్పందనలు వచ్చింది. సో ఇట్లా మరి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం ఈ కళలను. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరిలో మావిడ బయట ఇప్పుడు వచ్చారు,
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైనటువంటి కళ ఉంటుంది. సాహిత్యంలో కానీ, హాస్య కళ కానీ, కవిత్వం చెప్పడం కానీ, మూల కూర్చొని రచనలు చేయడం కానీ, తర్వాత స్వరాలాపన. స్వరం అందరికీ బాగుండాలని ఏం లేదు, బాగున్న వాళ్ళ స్వరం పాడాలని ఏం లేదు, పాడలేదు. సో సాధనలో చేస్తే అన్ని సాధ్యమే. సో ఇటువంటి రంగంలో మనం చేద్దాం, కళను బయటికి తీసుకొద్దామని తపన మటుకు నాకుంది. నేను కొంచెం పరిచయం అయితే నేను ఈ కళారంగంలోకి లాగడానికి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు స్వాతి ఇది యాదృచ్ఛికమే. ఏమైందంటే మనకు తెలుసు కదా, ఈ పాత్ర స్వాతి పాత్ర పావనిని దృష్టిలో పెట్టుకునే నేను రచన చేశాను. ఆ అమ్మాయి బాగా పండించి, అంటే ఎవరిని తీసేయడానికి లేదు, చక్కగా చేశారు. అంతకుముందు అమ్మను కూతురు పాత్రలో తన్మయత్వానికి గురి చేశారు. అటువంటి పావనికి సమస్య వచ్చి నేను కవి సమ్మేళనంలో వేయను మేడం. సత్యమూర్తి గారు ఆవిష్కరణ రండి ఆయన నాకు ఏం పరిచయం అంతగా లేదు అంటే, ఏం కాదు రండి సరే. ఆయన ఒకసారి ఫోన్ చేయించారు, ఆయన చేశారు. సరే వెళ్తే నా చూపంతా పావని ఎవరున్నారని చూస్తా పోయాను. ఆ అమ్మాయి చెప్పాడు. కాబట్టి పక్కనే చంద్రబాబు గారు, ఆ అమ్మాయి తెలుసా మీకు? తెలుసు. మరి మన క్యారెక్టర్ సరిపోయే కేజీ, మరి ఏమన్నా ఆసక్తి ఉందేమో కనుక్కోండి అంటే, మళ్ళీ ఆయన ఎప్పుడు అడగడం మర్చిపోను. పిలవండి అన్న, పిలిస్తే వచ్చారు. అంటే చేస్తాను, నాకు అనుభవం ఉంది. ఏమనుకున్నాం, ఎందుకంటే 28, 29 డేట్లు పెట్టాను. డేట్లు పోస్ట్ పోన్ చేయడం నా డిక్షనరీలో ఉండదు. ఆ డేట్లు జరగాల్సిందే. మీ ప్లేస్లో ఇంకెవరినైనా పెట్టారు, మిమ్మల్ని మార్చుదామనుకుంటున్నాను, కానీ ఏజ్ ఫ్యాక్టర్ సరిపోదు. ఇంకెవరినైనా తీసేసి లేదా వాయిస్ ఓవర్లో మీది చేద్దామని అనిపించింది. మీకు అది కూడా రెడీగా ఉండండి అని మీకు చెప్పినట్టు. ఆ విధంగా స్వాతి ఈ ఫిలింకు ఒక మంచి ఆమె చుట్టూ తిరిగే కథ కాబట్టి చక్కని కథ అని ప్రూవ్ చేశారు అందరు, నటీనటులు అందరూ కూడా. మరి పేరున మరి మనం కూర్చుంటాం కొద్దిసేపు, ఫిలిం అయిపోయేంత వరకు 2 రోజులు కూడా శేఖర్ షూటింగ్ లో చక్కని ఓపికతో ప్రదర్శించిన అందరినీ కెమెరాలో బంధించి చక్కగా చేశారు. తర్వాత చెప్పాలి, దర్శకత్వం అవగాహన ఉంది, అనుభవం లేదు. నేను సభాముఖంగా చెప్తాను, అవగాహన ఉంది, అనుభవం లేదు. సో నన్ను చూసి ఇంప్రెస్ అయ్యేవాడు, కానీ పిక్చర్లోకి వచ్చేవాడు కాదు. ఇప్పుడు మంచి మనుషులు తీశాం పొలంలో, ఊర్లో. ఆ రోజు ఎప్పుడూ కూడా పిక్చర్లోకి నేను రాను అన్నాడు. అది ఎందుకు అని క్వశ్చన్ ఫోర్స్ చేసినా ఒప్పుకోలేదు. సరే నెక్స్ట్ దాంట్లో ఉంటాను రా ఉన్నాడు. మంచి పాత్రలు ఉన్నాడు. స్టార్టింగ్ రావాలి. అయితే స్క్రిప్ట్ రాస్తాం కదా, నేను రాసిన స్క్రిప్ట్లన్నీ నాకు బ్రాన్ గారు తెలుసు, మా ఫ్రెండ్. ఆయన సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబం సినీ ఫీల్డ్ వాళ్ళు ఉండేది కాకినాడ. ఆయనతో నేను షేర్ చేస్తాను. ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఇక్కడ ఇది ఉంది, అది ఎక్కడ ఉంది, అదే ఆ కరెక్షన్ చేసుకుంటాను. ఆ తర్వాత సైమల్టేనియస్గా వీడికి పంపిస్తాను. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయో చూడరా అంటే అంతా బాగుంది. ఎందుకంటే అంతా బాగుంది అనకపోతే మన మేడం అంటారు, కవిత చదివాక బాగుంది సార్, బాగా చెప్తారు అని అన్న తర్వాత ఏదో లోపల ఉంటే తర్వాత చెప్తా, అదొక్కటి చెప్తా బాగుంది సార్. అట్లాగే వీడు కూడా సుబ్బారావు కథ బాగుందిరా, అన్ని మలుపులు బాగా చెప్తుంది, బాగుంది కాదంటే అక్కడ ఆ మాట తీసేది అనే సూచనలు ఇస్తా ఉంటాను. ఇది డైరెక్షన్ కూడా చేశాడు, అందుకే కో డైరెక్టర్ అని పెట్టాను, గమనించాను. సో బాగా పండిపోయాడు. ఈసారి డైరెక్ట్
ఎందుకంటే పాత్రలో ఉండి డైరెక్షన్ చేయడం అనేది చాలా టెన్షన్. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ ఉంటుంది. సో నేను ఒకవేళ పాత్రలో ఉండి నేను డైరెక్షన్ చేసిన పాత్రలు ఉండండి కాబట్టి నెక్స్ట్ బురాన్ గారు డెవలప్ అవ్వాలి. బురాన్ గారు ఆయన చెప్తున్నారు ఆయన పాత్ర గురించి చెప్పాలి కాబట్టి. బురాన్ గారు మంచి పౌరాణికలో చక్కని ప్రదర్శన ఇచ్చాడు. ఇంద్రుడు దేవేంద్రుడి పాత్రలో కిరీటము ఆయన తిరుగుతా ఉండదు చక్రం చక్కని హావభావాలు. ఇప్పుడు 35 సంవత్సరాల కిందట మంచి యంగ్ బాయ్. నేను యంగ్ లోనే ఉన్నాను. స్టేజ్ మీదకి వస్తే మంచి వేషాలు అంత మేకప్లు మా గురువు గారు ఉండేవాళ్ళు. వాళ్ళు మేకప్ చేసేవాళ్ళు. మేకప్ లేకుండా మనం వస్తున్నాం. ఇది సహజంగా ఇదే బాగుంది. అంటే పౌరాణికానికి కంపల్సరీ మేకప్ కావాలి. పౌరాణిక పాత్రకు మేకప్, ఆభరణాలు ఇవే ఇంపార్టెంట్. ఆహార్యం. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దీన్ని సో మనం ఈ చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో మన పావని లేదు నేను అమ్మవారిగా చేస్తాను, నాకు స్క్రిప్ట్ తయారు చేయాలి అని నేను స్క్రిప్ట్ మొదలు పెట్టాను, అమ్మవారిగా చేస్తాను అన్న. థ్యాంక్ యూ సార్. డాడీ అంటే డాడీ 2 నెలల నుంచి అంటపడింది. ఇప్పుడు కాదు 2 నెలల నుంచి చెప్తుంది. అది నిజానికి ఆభరణాలు కావాలి. అమ్మవారి అంటే ఆహార్యం రావాలి. చేస్తుంది కూడా. ఆ వాయిస్ సరిపోతుంది, బేస్ అంతా బాగుంది, చేస్తుంది. సో సరిపోతుంది. సో ఆ ప్రయత్నంలో మనం ప్రయాణం చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. అందులో మా మేడం గారు ఉంటున్నది భయం. కవిత 2 నిమిషాలు చదువుతుంటే పైన పక్కన అర్థం పడుతుంది. ఇక్కడ అందరూ భయపడతారు. అంటే అది టైం టైం అంటున్నారు కాబట్టి మన వెంకటేశ్వర గారు బయటికి వెళ్ళాలని చెప్పేసి అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. బంధించాను పక్కన. మనం భగవంతుని కూర్చోబెడితే మన ఆయన పనులు చెడిపోతాయి అక్కడ. సో అదొక దృష్టిలో పెట్టుకోవాలి. నేను మధ్యలో ఒకసారి మా మేడం గారిని కూడా అన్నాను, కవిత రూపంలో మంచి పాజిటివ్ గా చెప్తే నన్ను సీరియస్ అయ్యాను. సీరియస్ అది కాదు, నాకు మెచ్చుకున్నారు కదా అని ఎవరో అన్నారు. మెచ్చుకున్నారని టైం. ఎందుకంటే నిర్వాహకులకు ఉండే టెన్షన్, ఆ షెడ్యూల్లో ఆ స్లాట్ మనకు అలాట్ చేసిన హాలు ఖాళీ చేయాలి. ఆ టెన్షన్ ఉంటుంది. మీ మీద ఉండే భారం అందరికీ అర్థమవుతుంది. కానీ అంటే ఒక 2 minutes మనకు సమయాన్ని ఇస్తే సాటిస్ఫై అవుతాం. ఆ కవిత చదవడానికి. కవిత ఏంటంటే పరిగెత్తితే అందమనికి. సో కార్యనిర్వాహాలకు ఉండేటువంటి టెన్షన్ గురించి మేడం ప్రస్తావించాల్సి వచ్చింది. మీ ఎక్స్పీరియన్స్లు, మీ యొక్క పాత్ర మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ మీ పాత్రలో ఉండేటువంటి లోపాలు భూపాలు అన్ని మీకు తెలిసినాయి కాబట్టి ఈ తెలియడం కోసమే రాత్రి 11 గంటల దాకా కూర్చొని చేశాం. రిలీజ్ అయింది, చూశారు, అందరికీ సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ మీరు మాట్లాడండి. ఆ తర్వాత మేమేం మాట్లాడండి. మీరు చూసారా ఇది నిన్న తీసినటువంటి మన 2 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకొని 1 రోజులో మిక్సింగ్ గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి చేసినటువంటి కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క మీ సక్సెస్ మీట్ అనేది జరుగుతున్నందుకు కూడా నాకు మళ్ళీ ఒకసారి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ నాకంటే వయసులో అందరు పెద్దవాళ్ళే, కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా యొక్క కళాభివందనాలు. ఓకే, అయితే మీరు ఈ చేస్తున్నటువంటి ఈ కళ ఒక్కొక్కరితో ఒక్కొక్క కళ ఏదైతే ఉందో కళను అందరూ కూడా ఎవరి పాత్రలో వాళ్ళు మంచిగా లీనమై వాళ్ళ యొక్క కళా తృష్ణను బయటకు తీసినందుకు ఇంకా కూడా
వాళ్ళకి కళలో అంటే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడిప్పుడే మీరు ఏమంటారు అడుగులు ఎడుతున్నటువంటి పిల్లలు తప్పకుండా అని నేను అనుకుంటున్నా. అంటే మీరు చాలా కాదు సాహిత్య సేద్యంలో అందరూ ఉన్నారు. నటనలలో లేరు కాబట్టి భాష లోపల భాషా ప్రావీణ్యం కావచ్చు, మీలో ఉన్న కృష్ణ కావచ్చు, బయటికి ప్రజలకు ఇది రైటింగ్ రూపంలో తెలిసింది, కానీ కళ రూపంలో తెలవాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను నారాయణ గారితో ఉన్నటువంటి మాకు ఒక 30-40 సంవత్సరాల నుంచి పరిచయం నారాయణ గారితో. అంటే మేము చిన్నగా ఏదో మా స్టేజ్ తీసుకున్నట్టయితే మేము మెకానిక్లో మేము ఇది టీవీ రేడియో మెకానిక్ మా టైం లోపల. ఆ టైంలో వాళ్ళు టెలిఫోన్ ఆపరేటర్స్ మా దగ్గర టెలిఫోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి పరిచయాలు ఏర్పడ్డాయి మాకు. ఆ పరిచయాలతోటి మేము ఈ విధంగా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అనుకోకుండా ఇక్కడ నేను ఈ ఏరియా డెవలప్ చేయడము, అతను ఇక్కడనే ఉండడము, మధ్యలో పరిచయాలు కావడం ఎక్కువ, అంటే క్లోజ్నెస్ ఎక్కువ కావడంతో నారాయణ గారితో ఉన్నటువంటి దానికి లైవ్ ప్రోగ్రామ్ రండి సార్ అని చెప్పి ఖాళీ ఎందుకు తిరుగుతున్నారు, మీరు కెమెరా ముందర కనబడండి అని చెప్పేసి మా యొక్క నవత టీవీ సంబంధించినటువంటి లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పడము, అతను బురాన్ గారు తీసుకురావడము, ఇది కాకతీయంగా అన్ని జరిగిపోయినాయి. దీనిలో వాళ్ళలో ఉన్నటువంటి నటన కానీ వాళ్ళు దాన్ని కళను దృష్టిలో పెట్టుకొని సార్ మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయండి, దానికి నేను సహకరిస్తాను అంటే టెక్నికల్ గా ఏదైనా మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా నేను సహకరిస్తానని అన్నప్పుడు వాళ్ళు కూడా ముందరికి రావడము, అందరు కూడా ఒక కుటుంబం లాగా కారణము. అది ఇంతింతయి గొట్టుడింతయి అన్న నాకు కవిత రాదు కానీ ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లోపల వాళ్ళ కళను అందరూ కూడా తీసుకొని ఇంకా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మన టీవీ ద్వారా చేస్తారని చెప్పేసి నేను అందరిలో ఉన్నటువంటి కళ నిన్న జరిగినటువంటి ఏదైతే షార్ట్ ఫిల్మ్ తీసిర్రు దాంట్లో కూడా అందరి పాత్రలు మ్యాక్సిమం అందరు కవర్ చేసుకున్నారు. అందరు ఒక్కొక్కరు ఎవరి పాత్ర వాళ్ళు జీవం పోసిర్రు. ఇంకా కూడా ఇక మేకప్ లేకుండానే సహజంగానే చేసిర్రు కాబట్టి ఇది కామన్ గా మామూలుగానే ఉంది. మనం పెద్ద ప్రొడక్షన్ మన మేనేజ్మెంట్ కాదు, బడ్జెట్ ఏం లేదు, అంత చిన్న బడ్జెట్ లేని ఫిలిమ్స్, జీరో బడ్జెట్ అంటే సింపుల్ గా జీరో బడ్జెట్ తో ఉన్నారు కాబట్టి ఎవరి కళను ఇంకా కూడా కొన్ని స్టోరీలు చేసుకున్నా కూడా మీరు వాళ్ళ కళను కాకపోతే ఏంటి అంటే ప్రతి మనిషి దగ్గర ఒక కళ ఉంటుంది. ఎవరి కళను వాళ్ళు బయటికి తీయాలనే ఉద్దేశం నాది. నాతో చిన్నప్పటి నుంచి కూడా మనం పుట్టాము పోయాము అనేది కాకుండా మనము అనేది ఏదో నిరూపించుకోవాలి. పోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర మనము చరిత్రలో నిలవాలి, మా వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు అనే చరిత్రలో ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా పిల్లలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నారాయణ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మీరు ఇంకా కూడా ఏమన్నా నా సహకారం నేను చేస్తానని ఆ రోజు టెక్నికల్ గా మీరు ఇలా ఉన్నటువంటి కళను ఇంకా కూడా తీసుకొని ఇంకా కొన్ని ఫిల్మ్స్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నా పెద్దలందరికీ, స్టేజ్ అందరికీ ఇక పేర్లు మనకైతే ఐడియా లేదు, అందరికీ కూడా మరొకసారి మన యొక్క వందనాలు. కుటీర్లు మెటీరియల్ మహిళకు చాలా ప్రాధాన్యత కూడినటువంటి లైఫ్ లో ప్రధాన అంశాలు, ప్రధాన భూమిక పోషించేటువంటి పాత్రలు. అయితే ఇక్కడ మెటీరియల్ ఎంత ఉన్నప్పటికీ కూడా కుటీరులో ప్రతి మహిళ, ప్రతి స్త్రీ ఎంతో కొంత ఆదరణ కావాలనేది కోరుకుంటుంది. అలాంటి ఇతిహాసంతో కూడుకున్నటువంటి ఈ కథనాన్ని నారాయణ గారు చేయడం చాలా చక్కగా రూపొందించారు, చాలా బాగుంది. పుట్టింటి ఆదరణ కరువాయన అంటే పుట్టింటి ఆదరణ కరువైతే ఒక మహిళ ఎంతగా కూలిపోతుంది, ఎలాంటి ఆవేదన గురవుతున్నటువంటి అంశాలని పొందుపరుస్తూ రూపొందించినటువంటి ఈ యొక్క సీరియల్ ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. దీంట్లో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి నటనలంతా కూడా చాలా పాత్రలకు ప్రాణం పోసారని చెప్పచ్చు. అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి డైరెక్షన్, అదేవిధంగా నటన పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి నటన ప్రావీణ్యాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు చూపించడం జరిగింది. దీంట్లో బురాన్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి చేశారు. ఇంతకుముందు తన చేసేటువంటి కొన్ని చూశాను నేను, అవి కూడా బాగున్నాయి. ఆయన ఎప్పుడో 30 ఏళ్ల క్రితం యువకుడు అన్న నాన్నగారు చెప్పారు, 30 ఏళ్ళు కాదు ఇప్పుడు తన యువకులే. ఆ రకంగా తన
ప్రస్తావన కొనసాగిస్తారు. ఇదే విధంగా నారాయణ గారు కానీ ఇక్కడ నవత టీవీ వచ్చినటువంటి ఈ యొక్క సీరియల్స్ కానివ్వండి చాలా అద్భుతంగా వస్తున్నాయి. కాబట్టి ఈ పుట్టినరోజులో ఆదరణ కరువైన అనేటువంటి అంశాన్ని కూడా ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలి. వారి ఈ యొక్క స్టోరీని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక సందర్భంలో దాన్ని అనుభవించినటువంటి స్ఫూర్తి అనుభవించిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఖచ్చితంగా చూడండి. ఏదైతే ఒక స్త్రీని ముఖ్య ప్రాముఖ్యత ఏముంటుంది, స్త్రీ ఏం కోరుకుంటుంది, మెటర్నిటీలో ఎంత ఉన్నప్పటికీ కూడా పుట్టినింటి ఒక ప్రాధాన్యత పోగొట్టుకోవద్దు అనేటువంటి తాపత్రయం ప్రతిక్షణం మహిళ ఒక స్త్రీ తాపత్రయపడుతున్నటువంటి అంశాన్ని ఈ యొక్క పుట్టింటికి ఆదాయకరమైనటువంటి సీరియల్లో పొందుపరచడం జరిగింది. టీం సభ్యులందరికీ నాకు కృతజ్ఞతలు. ఇలాగే మీ సమాజం పైన మానవ సంబంధాలపైన ఉన్నటువంటి విషయాలపైన దృష్టి పెట్టి ఇంకా కొంత ముందుకెళ్ళి విజయవంతం కావాలని, ఇంకా ఎన్నో విజయాలు మీరు సొంతం చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. పక్కన తమ్ముడు ఉన్నారు. ముందుగా ఈ సభకు నమస్కారం తెలియజేస్తూ కళాభిమానులందరికీ, కళాకారులందరికీ, పౌరు కళాకారులు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే పుట్టింటి ఆదరణ కరువైన అనే లఘు చిత్రం మన ఆలోచన అనేది మన దర్శకుడు నారాయణ గారికి రావటం, వెంటనే అదేవిధంగా పాత్రని ఆయన రచించటం, అందరినీ ఎవరి పాత్ర ఎవరికి ఇవ్వాలి అనేది సూచించి నటింపజేయటం అనేది చాలా చక్కగా ఉంది. అదేవిధంగా నేను అసలు నటుడిని కాదు, అయినా కానీ ఆయన పరిచయం తర్వాత మీరు నటించాల్సిందే అన్నప్పుడు వద్దు సార్ అన్నాను. కానీ ఆయన నన్ను కూడా నటింపచేసి ఏదో అలా నటించాను, అంతగా న్యాయం చేయలేదు అని నాకు కూడా అనిపించింది. ఇంకా ముందు మంచిగా ఆయన సారథ్యంలో తర్ఫీదు అయ్యి చక్కగా నటించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాము, మంచిగా నడిచి ఇంకా మంచిగా ముందుకు సాగాలనేది నా యొక్క కోరిక. అదేవిధంగా దీనికంటే ముందుగా కవి సామ్రాజ్యంలో ఎంతో మంది కవులతో పరిచయాలు ఏర్పడి, అదేవిధంగా అందరితోనూ ఎంతో సాన్నిహిత్యం ఏర్పడి నాకు ప్రతిరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నేను కంపెనీ, ఇల్లు ఇదే విధంగా ఉండేవాడిని. 4 గోడల మధ్యలో పాడుకునేవాడిని. అసలు బయటకు వచ్చి మా మిసెస్ ముందులోనే పాడేవాడిని కాదు. అంటే అంత భయం నాకు. నా పిల్లలు పాడేవాడిని. అట్లాంటి ఈ రోజు స్టేజ్ మీద పాడుతున్నానంటే డాక్టర్ బిడి రాజగోపాల్ గారు నా పాటను విని చాలా బాగా పాడుతున్నారు. నా పాటలో స్వరకల్పన చేసి పాడండి అన్నప్పుడు, నేను ఫస్ట్ పాడినప్పుడే ఆయన చాలా మెచ్చుకొని తిరుపతి వరకు తీసుకెళ్లి నన్ను ఆ తిరుపతిలో పూర్వ విద్యార్థుల సమక్షంలో పాడించారు. అది నాకెంతో సంతోషం అనిపించింది. ఆ రోజు కూడా నేను చెమట్ల కాలిపోయి, అది కూడా గజల శ్రీనివాస్ ముందు కూర్చోబెట్టి, వెళ్తున్న గజల శ్రీనివాస్ కూర్చోబెట్టి పాడించారు. ఆయన వచ్చి కూడా భుజం తట్టారు నన్ను. చాలా బాగుందండి మీ గాత్రం అనేది ఆయన కూడా మెచ్చుకున్నారు. ఆ విధంగా నా ప్రయాణం సాగుతూ ఇట్లాగే వీళ్ళందరూ ముందుగా చెప్పుకోవాల్సింది దయానంద రెడ్డి గారని బిఎస్ఎన్ఎల్ చేస్తారు, నా తారీలో ఉంటారు. ఆయన మా సొసైటీలో ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని ముందుగా. ఆయన కూడా ఎంతో నవ్వుకుంటూ, రాధాకృష్ణ గారు లాగానే ఎంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు. ఆయన అందరితో చాలా బాగుంటారు. ఆ విధంగా అభిమానం పెరిగి మా కాలనీలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక సమావేశం ప్రతి ఫిబ్రవరిలో వీళ్ళు ఏర్పరచుకుంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఆ విధంగా మన సుబ్బారావు గారు వీళ్ళందరూ మా కాలనీలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిచి మీరు పాటలు పాడాలి, వార్షికోత్సవాన్ని పిలిచారు. అక్కడ నన్ను ప్రత్యేకంగా పిలిచి పాడుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి ఆ రోజు పాటలు పాడుకున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నన్ను పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఇదే కాలనీలో కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సార్ మర్చిపోకుండా పిలుస్తూ ఉంటారు. అంత సంతోషం
ఆయన మీద నాకు అంత అభిమానం ఏర్పడటానికి కారణం. అదేవిధంగా వారు కవిగా ఉండి ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు సాహిత్య సభలకు రావట్లేదు అని చెప్పేసి నేను కూడా ముందుగా మన రామకోటేశ్వరరావు గారిని పరిచయం చేస్తే, మరి ఆయనలో ఏం చూశారో నాకు తెలియదు కానీ ఒక అతిథి కింద ట్రీట్ చేసి నాతో పాటుగా స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అంటే ఒక వ్యక్తిని గమనించడం అనేది రామకోటేశ్వరరావు గారు కూడా అదే విధంగా గమనిస్తారు. ఎందుకంటే ఆయన సాహిత్య రామదాసు అనేది ఏర్పరిచారు. అదేవిధంగా అందరి కవుల్ని ఆదరిస్తూ ఉంటారు. అసలు వయసు చిన్నదైనా కానీ భీమా శ్రీనివాసరావు గారు అసలు ఆయన ఆధ్యాత్మిక చింతన అనేది నాకు మొదట్లో అంతగా అనిపించలేదు, చదవడనుకున్నా కానీ ఆ తర్వాత అసలు మామూలు స్థాయి లేదండి. ఈ రోజున ఎన్నో వీడియోస్ అసలు ఆయన చూస్తూ ఉంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. ఎంత బాగా చెప్తున్నారు. అంటే మాకు కొన్ని చూసే అలవాట్లు అంటే టైం సరిపోవట్లేదు. ఆయన అడుగుతూ ఉంటారు, నిన్ను కూడా అడిగారు నిద్ర వచ్చినప్పుడు. చూస్తాను సార్, తప్పకుండా నేను చూస్తాను చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు సాగుతున్నాం. ఇంతమంది మిత్రుడిని మేము ప్రోగు చేసుకున్నాను ఈ రోజున. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇందులో నటింప చేయడం కూడా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంతేనండి. ఇక్కడే ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది సమక్షంలో నేను మాట్లాడాలంటే కూడా నాకు మాటలు ఏం రావట్లేదు ఆనందంతో. పుట్టింటి ఆదరణ కరువాయి అనే సినిమాలో నటించడం అంటే కొద్దిగా అది కూడా నేను అసలు కవిని కాను, అసలు నేను ఏది కాను. కానీ రాధాకృష్ణ ద్వారానే కవిత్వంలోకి వచ్చిన. చిన్నప్పుడు ఏదో కాలేజీలో ఉండగా అలకవకగా అట్లా రాసేదాన్ని. తర్వాత తపస్వి మనోహరం మేడం ద్వారా నేను ఇట్లా పైకి వచ్చిన. ఇప్పుడు మేడం ద్వారానే ఇప్పుడు నారాయణ సార్ ద్వారా నేను షార్ట్ ఫిలింలోకి వచ్చిన. ఏం చెప్పాలన్నా ఇక మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అసలు ఏం రాని దాన్నే మీరు ఇట్లా ముందుకు నడిపించి నన్ను ఈ కళారంగంలోకి ప్రవేశపెట్టడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా షార్ట్ ఫిలిం కూడా చాలా బాగుంది. అప్పుడు పుట్టింటి అది కూడా చాలా బాగుంది. ఇట్లాంటి అవకాశాలు కూడా సార్ ఇవ్వాలని, ఇంకా నేను మంచిగా చేయాలని నేను ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. ఇంతకంటే నేను ఈ ఆనందాలు ఏం చెప్పలేకపోతున్నా, మాటలు కూడా రావట్లేదు. మేడం, మీకు పోయినసారి ఫస్ట్ ఫిలిం లో సాటిస్ఫాక్షన్ ఉందా, దీంట్లో ఉందా? దీంట్లో ఉంది కొద్దిగా, దాంట్లో కంటే నాకు దీంట్లో కొద్దిగా దీంట్లోనే కంఫర్టబుల్ ఉన్నారా? అట్లా అనిపించింది. కొద్దిగా అలవాటు అయింది కనుక అది ఉంది. దాంట్లో కూడా చాలా చేయాలనుకుని చేసిన, దానికి కూడా న్యాయం చేసినని అనుకుంటున్నా. ఇది దీంట్లో కొద్దిగా తక్కువ ఉన్నట్లో కొద్దిగా అయింది. కానీ మొన్న సినిమాలు ఏంటంటే మమ్మల్ని కూడా కొద్దిగా ముందరికి వచ్చి మా చేతిలో కూడా పెట్టడం చెప్పడం అది ఉంటే బాగుండేనేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు లాస్ట్కు ఉంది కదా, పిల్లడి తల్లిదండ్రులం కదా మేము, కొద్దిగా మాకు కూడా చెప్పి మీరు కూడా చూడండి అని అట్లా మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుండేమో అని అనిపించింది నాకు. అది అట్లా ఎందుకంటే కొద్దిగా అది ఉంది కదా, తల్లిదండ్రులు అన్నప్పుడు మనం కూడా వచ్చినాం కాబట్టి మాకు కూడా చెప్పి మీరు బాగా చూసిందని తల్లిదండ్రులు మాతో అంటే బాగుండునేమో అని నా అభిప్రాయం. నా పేరు రమాదేవి, కుక్కపట్నం. ఇక్కడ నిన్న జరిగిన మన షార్ట్ ఫిల్మ్ దీంట్లో కూడా పుట్టింటి కరువైన ఆదరణ కరువైన దాని పేరు కూడా చాలా బాగుంది. నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి. నారాయణ సార్ కూడా మొన్న అన్నాను, తర్వాత సరే నెక్స్ట్ టైం చూద్దాంలేమో అన్నా కూడా నేను ఓకే పర్లేదు అన్నాను. కానీ వెంటనే సార్ మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. నాకు ఇచ్చిన పోర్షన్ కూడా చాలా చిన్నదైనా చాలా పవర్ఫుల్గా ఉంది. అయితే మా నటన చూపించడానికి ఇంకా కొంచెం బరువైన పాత్ర ఉన్నా నేను రెడీగానే ఉన్నాను. సరే తర్వాత అవకాశాన్ని బట్టి నేను వస్తాను. ఇక్కడ దీంతో ఈ ఫిలింలో అందరు కూడా బాగా నటించారు. కాకపోతే అందరం చాలా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళమే. రాను అందరూ బాగా ఇదవుతారు అనుకున్నాను. తర్వాత ఈ సమాజానికి మనం మంచి మెసేజ్ ఇస్తున్నాం దీని ద్వారా. ఒక ఆశాపరులైన తల్లిదండ్రులకు కానీ, తర్వాత అత్తమామలు మంచిగా చూసుకోవాలి అని చెప్పడం ఈ కథ ద్వారా. ఒక గ్రామంలో గ్రామస్తులు నడిచే దాంట్లో కూడా ఇది బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అంత బాగుందని అనిపించింది. నా మటుకు నాకు
చిన్న పోర్షన్ అయినా నేను చెప్పింది కొంచెం పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చారు సారు. దానికి చాలా కృతజ్ఞతలు. మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ నాకు ఏదైనా ఉన్నా కూడా నేను ఇంకా నన్ను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. అందరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక అది ఎట్లా అంటే రాధాకృష్ణ మేడం ఇంకా మనం చెప్పేదేం లేదు. తను ఎంత ఇదిగా చేశారు అంటే ఆ పవర్ అనేది అట్లా ఉంటుంది. అంటే తల్లి ఆ డబ్బుల కోసం ఆశపడి సొంత కూతుర్నే ఇట్లా చేయడము అనేది చేయకూడదు అని సమాజానికి చెప్పడం అయింది. అది చాలా బాగుంది. ఇక తను కూతురుగా నటించిన వాళ్ళు, అల్లుడుగా నటించిన వాళ్ళు అందరూ ఇంచుమించు కొత్తనే నాకు తెలిసి, అయినా కూడా అందరు బాగా చేశారు. ఈ సార్ కూడా మమ్మల్ని ఎవరిని ఏమీ అనకుండా అట్లెట్లా చేస్తారు ఇట్లెట్లా చేస్తారు ఇన్నిసార్లు అని అనకుండా మాకు బాగా మంచి సపోర్ట్ చేశారు. అయితే మీరు ఇచ్చిన డైలాగ్ సేమ్ ఉంది. మీరు అర్థం సేమ్ ఉన్నా మా వేలో మన చెప్పనిచ్చారు. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు మీనా వివేకానంద. నాకైతే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అనమాట. నారాయణ సార్ నన్ను వద్దన్న ఇందులోకి దింపేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మంచి వీళ్ళందరినీ నేను పెద్దవాళ్ళు అనుకుని వీళ్ళందరూ నా దోస్తులు లెక్కనే ఉన్నారు. అందరు హ్యాపీ అనిపించింది. హ్యాపీగా మూవ్ అయ్యిండ్రు. షార్ట్ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇక్కడున్న సాహితీ పెద్దలందరికీ, కళాకారులందరికీ నా యొక్క నమస్తే. నా పేరు వసంత శోభ. నేను చిన్నప్పటి నుంచి నటిస్తున్నాను, కానీ కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ గుర్తు చేశారు నారాయణ సార్. అనుకోకుండా పరిచయం అవ్వడం, కథ చెప్పడం, షార్ట్కట్లోనే మొత్తం వచ్చేలా అర్థమయ్యేలా చెప్పడం, అది నచ్చి చేస్తానడం, దానికి రవీంద్రబాబు సార్ తెలిసిన వాళ్ళు ఉండడము, ఇది షార్ట్ ఫిలింలో రాధాకృష్ణ మేడం గారు ఉండడం, ఇదంతా నాకు యాదృచ్ఛికంగా జరిగింది. ఇక పుట్టింటి ఆదరణ కరువైన షార్ట్ ఫిలింలోకి వస్తే దర్శకత్వం, రచన చాలా అద్భుతంగా ఉంది. తర్వాత కో డైరెక్టర్గా సుబ్బారావు సార్ గారు, సార్ నారాయణ సార్ ఎలా చెప్తారో అదే వేలో అందరినీ కూడా వెనక ఉండి నడిపించారు. చాలా కష్టపడ్డారు. మా పాత్రలన్నీ ఎంత స్ట్రెయిన్ అయ్యామో అంత స్ట్రెయిన్ సార్లో ఉంది. ఆ తర్వాత ప్రతి పాత్రలో ప్రతి ఒక్కరూ జీవించి నటించారు. అలా నటింపజేయడంలో నారాయణ సారు, సుబ్బారావు సారు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలా అంటే అది రావాలి, వాళ్ళు ఏదైతే రచన చేశారో దాన్ని రప్పించాలి అనే వేలో అందరిలో ఉన్నటువంటి పాత్రల్లో వాళ్ళు విలీనమై నటించేలా చేశారు. నటించడం అంటే జీవించేలా చేశారనే చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రతి ఒక్క పాత్రలో నేను నటించేటప్పుడు ఆ పాత్రలో వాళ్ళు ఉన్నారనే నేను నటించాను. తండ్రి పాత్ర కానీ, అమ్మ పాత్ర కానీ, మామయ్య గారు, అత్తయ్య గారు, అన్నయ్య గారు, ఇలా ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా తండ్రి పాత్ర అండ్ అమ్మగారి పాత్ర నాకు యాక్చువల్గా అంటే పుట్టింట్లో వాళ్ళలా ఉండరు. ఆ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది, ఈ సమాజానికి దగ్గరగా ఉండే స్టోరీని తీసుకొచ్చారు. ఆ స్టోరీ పరంగా చూస్తే, ఆ కథ పరంగా చూస్తే మనకు ఎలా అంటే ఇంత మార్పు, ఇంత అంటే అనుబంధాలు, బంధాలు మొత్తం కూడా ఎలా కనుమరుగైపోతున్నాయి. వాళ్లకు ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్నా కూడా ఎలా అంటే వాళ్ళు ఆలోచించే దాంట్లో కూడా ఇప్పుడు అంత బిజీ లైఫ్లో ఉన్నారు. ఇటువంటి తీయడం వల్ల ఓహో మనం చేస్తున్న దాంట్లో ఇంత బాధ ఉందా అనేది కూడా వాళ్ళకు తెలియాలనే ఒక విషయం కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళు కావాలని కూడా చేసినట్టుగా కాదు. వాళ్ళకు ఈ టైం బీయింగ్ లో వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ లో వచ్చేటువంటి మార్పులు ఇంత విచిత్రంగా ఉంటాయా అనేది ఒకటి. ఆ తర్వాత మంచి అత్తమామలు దొరకడం అనేది ఒక వ్యూ. ఆ తర్వాత
ఇప్పుడు విలేజెస్లో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచ్ గారు కానీ, వార్డు మెంబర్స్ కానీ, వాళ్ళు ఈ యొక్క సమాజంలో విలువలను, నైతిక విలువలను ఇంకా దిగువ స్థాయిలోకి వెళ్లకుండా వాటిని ఎలా కాపాడుతున్నారు అనేది ఒక ఎలా అంటే మనకు తెలియజేసేటువంటి విధానం. ఇదంతా కలగలిసి ఉన్నటువంటి ఈ యొక్క లఘు చిత్రం పుట్టింటి ఆదరణ కరువాయన. దీంట్లో పుట్టినిల్లు చూపించాం, మెట్టినిల్లు చూపించాం. కానీ ఇక్కడ ఎక్కడ తక్కువైందో దాన్ని ఈ స్టోరీ లైన్లో ఇచ్చాం, పుట్టింటి ఆదరణ కరువాయన. సో మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నా యొక్క కళాభివందనాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన అమ్మ నాన్నకి మన అందరికీ స్టార్ట్ చేయాలా? ముందుగా సాహితీ ప్రియులకు అయినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే కవిత్వం రాయడం అనేది అంత ఈజీ ఏం కాదు. నేను చూస్తుంటే నారాయణ గారు వాళ్ళు రాస్తుంటారు, మన అందరికంటే ముందు ఈయన పెడతారు, మన అరవా గారు, రవీంద్రబాబు గారు పెట్టేస్తారు. కొంచెం టైం ఉన్నప్పుడు చూస్తుంటాను, ఎలా రాస్తుంటారో అనిపిస్తుంటారు అనమాట చూస్తుంటే. నిజంగా చాలా ఎవరైతే రాస్తున్నారో వీళ్ళంతా చాలా గొప్పవారు అన్నమాట. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అందులో ఒకటి కాదు కదా. మేడం కాంపిటీషన్ పెడితే ఎంతో మంది రాస్తూ ఉంటారు. నేను అదే మేడం గారిని అడిగేది, అమ్మ ఎలా చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకంటే ఎంతమంది రాస్తే అన్ని చూడాలి కదా, చూసిన తర్వాత కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు నారాయణ గారు ఆయన ఒక్కటే రాస్తారు, మేడం అలా కాదు, మీరు అంతే కదా. వీళ్ళు రాసినవన్నీ చూసి మళ్ళీ దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చి బెస్ట్ తారా ఈయన పెడుతుంటారు. ఇప్పుడు మధ్యలో ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా అన్ని ఇస్తుంటారు కదా. చాలా గొప్ప విషయము. ఇక తర్వాత నాకు ఈ కవిత్వం ఇవన్నీ రావు, ఏదో ఒకటి రెండు డైలాగులు అంటే చెప్తాను కాబట్టి అది నారాయణ గారి ప్రోత్సాహంతో ఏదో అలా చేసుకుంటూ వస్తున్నాను. ఇక ఎటు రిటైర్ అయ్యాం, ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో అట్లా టైం పాస్ చేస్తున్నాను. అయితే మన ముఖ్యంగా ఈ మన నిన్న తీసిన పుట్టింటి ఆదరణ కరువాయే, దీనికి మనకు మన వసంత శోభ మేడం లేకపోతే కొంచెం మనం తీయడం కష్టమయ్యేది. యాక్చువల్గా ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేయాల్సింది. ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది. ఆమెకు ఏదో కొంచెం వేరే చిన్న చిన్న పనులు ఉండటం వల్ల, అర్జెంట్ పనుల వల్ల నేను ఎట్టి పరిస్థితులు రాలేను సార్, నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి, ఈ ఒక్కసారికి మాత్రం నన్ను మన్నించండి అని చెప్పేసి అమ్మాయి అన్న మీదట అప్పుడు ఇక మీరు ముందుకు రావడం జరిగింది. ఆయనేమో డేట్ ఫిక్స్ చేశారు, 28-29 అక్కడేమీ లేదు లేరు చేయడానికి. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని 28 అన్నారు. అనుకోకుండా ఇక మన వసంత గారు దొరకడం, ఆ షూటింగ్ అనుకున్నట్టు జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు సమీక్ష అంటే అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా బాగా చేశారు. మీతో పోల్చుకుంటే నేను ముఖ్యంగా సరిగ్గా చేయలేదేమో అనిపించింది నాకు ఇచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు, మీరు చాలా బాగా చేశారు. మేము ఇప్పటి నుంచో చేస్తున్నాం, కానీ మా పొరపాట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం అటువంటి పొరపాట్లు ఏమి జరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని నేను చేస్తానని మీ అందరి ముందు నేను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారికి, నేను పావని. ఈ ఛానల్లో నేను రిపోర్టర్ అండ్ జర్నలిస్ట్గా నేను ఈ ఛానల్లో ఒక 3-4 years నుంచి చేస్తున్నాం. బట్ ఈ ఫిలింలోకి రావడానికి ఫస్ట్ నాకు మా నాన్నగారు చాలా పుష్ చేసి నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఇందులోకి
జంప్ చేశారు. నేను ఆల్రెడీ నాన్నగారి ఆధ్వర్యంలో 2 ఫిలిమ్స్ చేశాం. బట్ ఈ ఫిలింకి గ్రహం అడ్డొచ్చిందో నా పరిస్థితులు అడ్డొచ్చాయో తెలీదు. బ్యాడ్ లక్గా నేను ఇందులో నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవడం జరిగింది. కానీ నేను నైట్ మూవీ చూశాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు ఎందులోనూ లోటు కనిపించలేదు. అందరూ జీవించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి జరుగుతున్నటువంటి వీటికి చాలా రిలేటెడ్ గా ఉంది. ఎందుకంటే సమాజంలో ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే కూతురుని ఎంతో ఆదరించేవారు. కూతురు అల్లుడు పుట్టింటికి వస్తే చాలా సంతోషపడేటటువంటి రోజులు పోయాయి. అప్పుడైతే ఇది వాస్తవానికి చాలా రిలేటెడ్ గా ఉంది. ఇప్పుడు కూతురు వస్తే ఏం పెట్టాలి, అల్లుడు వస్తే ఏం పెట్టాలి, వాళ్ళు రాకుండా ఉంటేనే బెటర్ అన్నటువంటి ధోరణిలో సమాజం ఉంది. ఆ సమాజానికి రిలేటెడే ఈ మూవీ. సో ఈ మూవీ చూసి అందరి అలాగా అంటే తల్లిదండ్రులు ఎవరు అలాగే ఉండరు. 100%లో దగ్గర ఒక 45% ఉండరు. ఆ 45% మంది తల్లిదండ్రులు కూడా ఈ మూవీ చూసి మారాలి. కూతురుని దగ్గరికి తీసుకోవాలి. కూతురు చెప్పుకోలేనటువంటి బాధలను తల్లితోనే పంచుకుంటుంది. అత్తింట్లో కష్టాలు, పుట్టింట్లో కష్టం అంటూ ఉండదు. పుట్టింట్లో మహారాణి ఏ తల్లికైనా కానీ ఆమె ఒక ఫ్రీ బర్డ్. అత్తింటికి వెళ్ళేసరికి అన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ ఇందులో కూడా అత్తమామల్ని చాలా మంచిగా చూపించారు. కాకపోతే వాస్తవం ఏంటంటే అటువంటి అత్తమామలు ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మూవీలో. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. మా అమ్మ వసంత. సో ఇదేంటంటే ఇలాంటి మూవీ రావాలి. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారాలి. కూతురుని అర్థం చేసుకోవాలి. కూతురి కష్టాలు తల్లితోనే చెప్పుకుంటారు. కాబట్టి ఆ కూతురిని తల్లి చెప్పుకునేటప్పుడు హేళన చేయకూడదు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే అల్లుడి దగ్గర ఉన్నావు కదమ్మా, అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు, భరించాలి, పిల్లల గురించి, వాటి గురించి, వీటి గురించి అని చెప్పి ఆ బాధని, ఆ కూతురి యొక్క టార్చర్ ని అణిచివేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. సో అలా అణిచివేయడం వల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్ కి కూతురు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడది సమాజంలో చాలా లోకువండి, చాలా లోకువ. ఎందుకంటే ఒక తప్పు చేసిన ఆడది ఒక తప్పు చేస్తే అది 10 మంది మంచి ఆడవాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఏమో ఇవేం తప్పు చేసిందో, మొగుడు ఎందుకు కొడుతున్నాడో ఈ ఆలోచనే ఉంది సమాజంలో బాగా. సో అదేంటంటే ఇందులో ఎందుకంటే నాకు రిలేటెడ్ ఈ మూవీ, నాకే సొంతం. అయితే అలాంటి ధోరణి మారేటట్టు మంచి మూవీని మంచి కథతో, మంచి డైరెక్షన్తో, మంచి నటీనటులతో చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో హెచ్చరికగా ఈ మూవీని రూపొందించారు. చాలా బాగుంది. చాలా సక్సెస్ అవ్వాలి. ఎలాంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి మరెన్నో మూవీలు రావాలి. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. చేయిస్తారు మా నాన్నగారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇక్కడికి సమావేశమైన పెద్దలందరికీ నమస్కారం. నేను అర్ధరాత్రి చూశాను ఇది. అయితే చూసిన వెంటనే ఏదైనా చూసినా చదివినా నాకు సమీక్ష రాయాలనిపిస్తుంది. అదేవిధంగా ఇది కూడా చాలా అసలు సమాజంలో ఇప్పుడు ఉండే కుటుంబాలలో జరిగేదానికి భిన్నంగా ఉంది. ఎక్కడైనా కానీ తల్లి తండ్రి కూతురు వైపే చాలా స్వార్థం చూపిస్తారు. అమ్మో నా కూతురు ఏం చేస్తుందో, అత్తమామ దగ్గర ఎట్లా ఉందో, కొడుకు ఎట్లాగైనా బతుకుతాడు, కూతురు ఎట్లా ఉందో అని 24 గంటల కూతురు గురించి ఆలోచిస్తూ అట్లా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము కొడుకు మొదట్లో సినిమా అది షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు మొదట్లో ఆ ఫ్యామిలీ అన్నం పెట్టడం, చిన్న ఫ్యామిలీ ఇలాగా చూపించటం కూడా అన్నం పెట్టడం, ఉద్యోగం లేదని కొడుకు ఆవేదనతో ఉండటం, తండ్రి అక్కడక్కడ తిరిగి వచ్చి ఇంకా ఏది దొరకలేదు అనడం, ఉన్నట్టుండి ఉన్న పళంగా మారిపోయారు. 3 క్యారెక్టర్లు మారిపోయారు. డబ్బు అనగానే అది మార్చేస్తుంది. డబ్బు ఎంత చెడ్డదో 3 క్యారెక్టర్లలోనే చూపించేశారు. మారిపోయి మనం అట్లా కోట్లు కట్టించేద్దాము అని. ఇంకా దేవుడి దయ వల్ల వాళ్ళకి కోట్లు వచ్చేసాయి. కోట్లు రాగానే కూతురుదేముంది మనదేముంది, అదంతా మనం పైకి వెళ్దాము, కూతురుదేముంది అన్నట్టు కన్న తల్లి కూడా ఆ పేరు రుణం కూడా మర్చిపోయి ఆ క్యారెక్టర్ ఎట్లా చూపించారు అంటే అట్లా కూతురుది కూడా తీసేసుకొని కూతురు దాని మీదే మనం పెద్దవాళ్ళం అవ్వాలి అన్నట్లు చేశారు. అప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా మారిపోయాయి, వాళ్ళ కుటుంబాలు కూడా మారిపోయాయి. ఆ అమ్మ పెద్ద పెద్ద నగలేసుకొని ఆమె గర్వం అట్లాగే ఉట్టిపడేటట్టు నటించారు. తండ్రి కూడా ఇంకా కోట్లు అన్ని ధరించిన వస్త్రాలు కూడా అన్ని మారిపోయినాయి.
అప్పుడు కూతురి అత్తవారింటి దగ్గర వాళ్ళని చూపించారు, కొంచెం సేపు చూపించినా మంచిగా చూపించారు. అయితే అల్లుడి దగ్గర కొంచెం మాట మంచితనం కనిపించింది బాగా. కొంచెం మాట గంభీర్యంగా ఉంటే అంటే మాట్లాడిన 4 మాటలు కూడా విజయ్ కొంచెం ధైర్యంగా మాట స్పష్టంగా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. అంటే నేను అబ్బాయిని లోపం చెప్పటం కాదు, నాకు అనిపించింది చెప్తాను నేను అంతే. అది కొంచెం అబ్బాయి మాట స్పష్టంగా మాట్లాడుంటే బాగుండేది. కానీ బాగా మంచిగా నటించాడు అబ్బాయి. ఇంకా ఇద్దరు రావడం, తర్వాత అది పంచాయతీకి రావడం, అక్కడ సర్పంచ్ గారు స్నేహితులైనా కూడా సోదరుతో సమానంగా వీరమణి గారిని చూపించి ఈమెని కూతురులాగా ఆదరించి వార్డు మెంబర్లతో మాట్లాడటం, వాళ్ళు మంచిగా మాట్లాడటం, అక్కడ ప్యూను మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళని దండించడం, అదంతా బాగా చూపించారు పంచాయతీ ఆవరణంలో. ఆ తర్వాత ఈ బాధ చూసి వార్డు మెంబర్లు అందరూ కరిగిపోయి ఇంకా ఆ కోడలు నిజంగా నిజాయితీగా వాళ్ళ కోడలు ఆ కోడల్ని కూడా అక్కడ ఆడపడుచుని ఎంత ఆదరించిందో ఆమె కౌగులించుకోవడం, కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మ కఠినంగా ఉన్నా కూడా కోడళ్ళు ఆదరణతో మంచిగా చూపించారు. అది కూడా ఆ చిన్న సన్నివేశం కూడా మంచిగా అనిపించింది. తర్వాత ఇది ఆమె కూడా నిజాయితీగా మాట్లాడిన 4 మాటలు. అదే ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆమె కరిగి అసలు నేను కన్న తల్లినా ఇట్లాగా నేను బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని ఆమె గొంతులో నుంచి వచ్చిన ఏడుపు కాదు, కడుపులో నుంచి వచ్చింది. అంతా ఏడ్చేశారు అసలు రాధక్క అయితే. అసలు ఈ ముందు చూసినప్పుడు 3 పాత్రల మీద అందరికి కోపం వచ్చేసినట్టు, ఆ ఏడుపు చూడగానే అయ్యో అని అందరికి కళ్ళనీళ్ళు పడిపోయి ఎంతగా ఏడ్చారు. తర్వాత కూతుర్ని దగ్గర తీసుకోవడం, ఆదరణ కరువు అయినా అనే దగ్గర ఆదరణ కాదు హక్కులు చేర్చుకున్నారు అమ్మా నాన్న. అంత మంచిగా అనిపించింది, నాకైతే అనిపించింది చెప్పాను. అందరూ మంచిగా నటించారు, మంచిగా అందరూ నాకు సన్నిహితులే కావడం కూడా నాకు బాగా సంతోషం అనిపించింది. అందుకే నేను దీనిపై కూడా నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు నేను సమీక్ష పెట్టాను అక్కడ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికి ధన్యవాదాలు. కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ పెద్దలే నాకన్నా కూడా, వేరే ఒకళ్ళిద్దరు తప్పించి. ముందుగా నారాయణ గారి గురించి, ఆయన ఇంతకుముందు చేసినటువంటి లఘు చిత్రాలను నేను చూడటం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేదే కనిపిస్తుంది. అంటే లఘు చిత్రాలు చేసేవాళ్ళు చాలా మంది ఏముంటుందంటే కమర్షియల్ ధోరణి ఉంటుంది. అంటే ఈ చిత్రం వెళ్ళి ఎంతమంది చూస్తారు, ఎన్ని వ్యూస్ వస్తాయి, దాని నుంచి ఏమైనా రెవెన్యూ జనరేట్ అవుతుందా అనేది. అంటే నా కోణంలో నేను చూస్తుంది ఏంటంటే సమాజానికి కనీసం ఒక 100 మందికైనా మెసేజ్ పెడితే బాగుంటుంది, ఆ 100 మంది ఇంకొక 100 మందికి చెప్పగలరు అనేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ పాత్రలను క్రియేట్ చేసి చేయటం ఆయన సిద్ధాంతం. అందులో ఆయన జీవిస్తూ ఉంటారు, నటించరు. నేను ఆయన పాత్రలు ఇంత ముందు కూడా చూశాను, జీవిస్తూ ఉంటారు. స్వతహాగా ఆయన ఒక దర్శకుడిగా, నటుడుగా ఇలాంటి చిత్రాన్ని ఈ రోజు నిన్న రవీంద్ర గారు కొంచెం చెప్పారు నాకు, కారులో వెళ్ళేటప్పుడు ఇలా ఒక చిత్రం చేశాము అని చెప్పేసి. నాకు మార్నింగ్ ఈరోజు నేను ఎప్పుడు మార్నింగ్ 4 o'clock మా దైనందిక చర్యలన్నీ మొదలవుతాయి. చూశాను 6 o'clock లాగా. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఒక కామెంట్ కూడా రాశాను నేను. అయితే ఇటువంటి కుటుంబం చాలా అరుదుగా ఉంటుంది మన సమాజంలో, చాలా అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే కూతురుని హక్కును చేర్చుకునేటువంటి, కూతురుని దగ్గర తీసుకునేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. కానీ ఇక్కడ ఏముంటుందంటే ఈ మొత్తం పాత్రలకి డబ్బు అనేది ఒకటి ఉంది చూసారా, ఆ డబ్బు పాత్రల యొక్క మనస్తత్వాలను మార్చేసింది. నేను ఈ మధ్యన ఒక వీడియో చేశాను, డబ్బే జీవితమా అని. వీలైతే మీరు అందరూ చూడండి. ఎందుకంటే తర్వాత నేను నారాయణ గారు కూడా అదే చెప్పబోతున్నాను. ఇందాక అన్నారు ఏ చిత్రం తీస్తే బాగుంటుంది అని. ఆ డబ్బే జీవితం అనే చిత్రంలో వీడియోలో నేనేంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని, ఆలోచనని డబ్బు ఎలా మారుస్తుంది, అసలు డబ్బు అవసరం ఎక్కడ మొదలవుతుంది మనిషికి? ఆశతో మొదలవుతుంది, కోరికతో మొదలవుతుంది. ఒక కోరిక వస్తుంది, కావాలి, కొనుక్కోవాలని. ఆ కోరిక తీరంగానే కొంచెం ఆశపడుతుంది, ఇంకొకటి ఉంటే బాగుండు అని. ఆ ఆశ లోభం కింద మారుతుంది. ఇలా దానికి ఒక సీక్వెన్స్ చేస్తూ చెప్పాను. అచ్చంగా అదే కనిపించింది నాకు. ఆ తల్లిదండ్రుల్లో మా అమ్మగారు చూస్తే వీరమణి గారు ఆవిడకి అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ఎందుకంటే ఆ పాత్రలో ఆవిడ అంత బాగా నటించారు. ఎందుకంటే ఆవిడ
సాఫ్ట్ క్యారెక్టర్లు నటించగలరో లేదో నాకు తెలియదు. ఇలాంటి క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా చేశారు. ఎందుకంటే అంత డామినేటింగ్ గా అది ఆ పాత్రకి హుందాతనాన్ని తెచ్చింది. అలాగే కూతురు పాత్రలో వసంత శోభ గారు చాలా అద్భుతంగా నటించారు. ఎందుకంటే ఆ రియాలిటీ అక్కడ ఏం కావాలి పాత్రకి అనేది యాక్టింగ్ చేసినట్లు లేదు మేడం. మీరు రియల్ గానే ఆ బాధను ఫేస్ చేస్తున్నట్లుంది. అమ్మగారు కూడా ఆ బాధని అంటే ఆవిడ యొక్క వీరతనాన్ని, వీర అని పెట్టారు కదా, పేరు కూడా అలాగే పెట్టారు, అది చూపించినట్లుంది ఆ పాత్ర. అయితే ఈ పాత్ర అన్ని పాత్రల కన్నా కూడా సుధాకర్ గారి పాత్ర ఉంది చూసారా, చివరిలో సైలెంట్ చేశారు ఆ పాత్రని. అలా చేయకుండా ఆయన కూడా ఒక రియలైజ్ అయ్యి ఇలాంటి తప్పు జరిగింది అనేటువంటి భావన గాని వ్యక్తపరిస్తే ఇంకా బాగుంది అనిపించింది నాకు అక్కడ. అయినా పర్వాలేదు, మారాల్సినటువంటి ముందు ఆలోచన వచ్చినటువంటి తల్లిదండ్రులు మారారు, మీ అత్తమామలు మారారు, మీ అమ్మ నాన్నలు మారారు. అది ఇందుకు మనం చాలా గర్వించదగినటువంటి విషయం. ఆ పాత్రలో స్వభావాన్ని అలా తీసుకొచ్చినందుకు. ఇంకొక పాత్ర ఏంటంటే మీ పాత్ర మేడం. మీ పాత్ర ఇది మొత్తానికి టర్న్ చేసింది. మీ పాత్ర కనుక లేకుండా ఉంటే ఈ స్టోరీ ఇలా టర్న్ అయ్యేది కాదు. ఎందుకంటే మీరు కూతురు స్థానంలో అక్కడ ఉన్నారు, ఆ ఇంట్లో కూతురు స్థానంలో ఉండి మీరు ప్రతినిత్యం జరిగేది గమనిస్తున్నారు, వాళ్ళ మనస్తత్వాలు గమనిస్తున్నారు. అంటే మీరు ఎంత ఓపికగా భరించి ఉన్నారు. ఆ ఓపిక ఒకసారి బర్స్ట్ అయింది మీ దగ్గర. సో అది ఎప్పటికైనా అవ్వాల్సిందే. కానీ అలాంటి సమయంలో అవ్వటం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం, అలా నారాయణ గారు స్టోరీ రాయటం అనేది. రెండోది సుబ్బారావు గారి పాత్ర కూడా ఏంటంటే వీరందరూ నటులు సహజంగా నటించేవారు. నేను పొగడలేని చిన్నవారిని చాలా, ఎందుకంటే వారి పాత్ర కూడా ఏంటంటే సర్పంచ్ గా, ఒక ఊరు పెద్దగా, ఏ పార్షియాలిటీ లేకుండా. ఎందుకంటే ఊర్లో డబ్బున్న వాళ్ళంటే సర్పంచులకు పార్షియాలిటీ ఉంటుంది, వాళ్ళ వైపునే ఉంటారు, మొగ్గు చూపుతారు. అలాంటి మొగ్గు చూపకుండా న్యాయం వైపు ఉండాలి అనేటువంటి విధానాన్ని వారు చాలా చక్కగా వాళ్ళ పాత్రలో చూపించారు. అలాగే ఇంకా వీరి పాత్ర, మీ అత్తమామల పాత్ర. ఎందుకంటే అలాంటి అత్తమామలు దొరకటం మీ అదృష్టం. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా ఈ ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత అలాంటి మాట కావాలి అని ఉంటుంది. ఒక్కొక్కసారి తప్పు ఆవిడదే అవుతుంది. ఒకవేళ మా అత్తమామల్ని అర్థం చేసుకోకపోతే సరిగ్గా, వాళ్ళు ఏదో నన్ను బాధ పెడుతున్నారని ఫీల్ అయితే ప్రాబ్లం వచ్చేది మనకి. అందుకని వాళ్ళతో ఎలా కలిసిపోయి ఉండాలి, వాళ్ళు ఆదరణ ఎలా పొందాలి అనేది ప్రతి కోడలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మీ అమ్మగారు దగ్గర మీరు పెరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బాగా మీ పాత్రను పోషించగలరు వాళ్ళ ఇంట్లో. వాళ్ళిద్దరు ఎంత సపోర్టో చేశారు మీరు మీ పాత్రకి. అలాగే భర్త పాత్ర ఎప్పుడు భార్య చేతిలోనే ఉంటుంది. భార్య అందరూ ఏమనుకుంటారంటే అమ్మనాన్నల మాట విని భర్త చెడిపోతారు అనుకుంటారు. అట్లా ఏముండదు. అమ్మనాన్నల మాట కొంతవరకే వినాలి, కొన్ని రోజుల వరకే వాళ్ళు మన సహచర్యం ఉంటారు, తర్వాత అంతా జీవిత భాగస్వామి అని చెప్పి ఆయనకు కూడా తెలుసు. కాబట్టి వారిని మార్చుకునేటువంటి అవకాశం భారీగా మన చేతిలోనే ఉంటుంది. అందుకని వాళ్ళు మంచి అయినా చెడైనా మన చేతిలో ఉంటుందనేది నా అభిప్రాయం. అలా ప్రతి ఒక్క పాత్రని ఇందులో చాలా అద్భుతంగా సృష్టించారని అనిపించింది. కాబట్టి ఈ చిత్రానికి సంబంధించి ఇది నా సమీక్ష. అయితే ముందు తీయబోయే చిత్రాలకి నారాయణ గారు ఇలాగే మెసేజ్ ఓరియంటెడ్ గా సమాజానికి మంచి ఉద్దేశాలు, మెసేజ్లను ఇస్తూ చేయాలనేది. అందులోనూ డబ్బు పాత్ర మీద, ఎందుకంటే ఇవాళ డబ్బు పాత్రే మనిషిని మారుస్తుంది. ఇంకా ఏ పాత్ర లేదు. బంధాలు, బంధుత్వాలు అన్నిటికీ దూరం పెట్టేస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మా జీవితంలో మేము ఎన్నో అలాంటివి చూసాం. అలాంటివి చూసి చాలా చెల్లించేసి నేను ఇప్పుడు వీడియోలు చేస్తుంది కూడా ఏంటంటే భగవద్గీత, నా ప్రవచనాలు చెప్పేవాడిని నేనంతా కూడా భగవద్గీత చెప్తూ. కానీ అది ఒక్కటే కాదు సమాజానికి కావాల్సింది. సమాజంలో చాలా ఇలాంటివంటి అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు కూడా చూపించాలనేటువంటి విధానంతో అవి చేస్తున్నారు. మీరందరూ కూడా వీలైతే అవి కూడా చూడండి. అలాంటి పాత్రలని నారాయణ గారు క్రియేట్ చేయాలని వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ పిక్చరైజేషన్ లో లోపాలను చెప్పారు, పాత్రల గురించి చెప్పారు, సమాజంలో ఎటువంటి పోకడలు ఉన్నాయి, ఈ పోకడలో ముఖ్యమైనటువంటి మలుపు డబ్బే అన్నారు. డబ్బే నిజంగా. ఇప్పుడు డబ్బు లేనిది మనకు శ్వాస పీల్చుకోవడానికి లేదు. కాబట్టి డబ్బుకున్న విలువ అక్కడ లేదు. సో డబ్బు చుట్టూ తిరిగేటువంటి సమాజంలో మనం ఏ విధంగా మనం ముందు పాత్రలు షార్ట్ ఫిల్మ్స్ తీస్తే బాగుంటుందనే మంచి అద్భుతమైన సూచన ఇచ్చారు. ధన్యవాదాలు సార్. అయితే తదుపరి ఇప్పుడు రామదూత కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. అయితే వారికి ముందుగా ఒక చిన్న విన్నపం. రామదూత కోటేశ్వరరావు గారికి ప్లస్ మా రాధన్ గారికి
వారిద్దరూ కూడా అద్భుతమైనటువంటి కవి సమ్మేళనం ఒక సంస్థలను నడుపుతున్నారు. రవిగాంచని చోట కవిగాంచును అన్నారు పెద్దలు. సమాజాన్ని ప్రశ్నించేవాడు కవి కావచ్చు, రచయిత కావచ్చు, సాహిత్యవేత్త. ఏ రూపమైతేనేమి సంధించగలిగేవాడు ఈ సాహిత్యవేత్తలు. సో సమాజంలో ఏ లోపాలనైతే ఎత్తి చూపాలో, వాటికి మార్పుల కోసం ఫైట్ చేయాలో అటువంటి కవితా రూపంలో వెళ్తే తప్పేంటి, భయం ఎందుకు? ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ షార్ట్ ఫిల్మ్లలో సందేశాత్మకంగా ప్రజలను నిందిస్తున్నాం, ప్రజల్లో ఇట్లా ఉందని కదా మనం చూపిస్తున్నాం. కవితల్లో కూడా ఆ విధమైనటువంటి ప్రజల్లో జరుగుతున్న తప్పుల్ని సూచించేటువంటి కవిత్వాలు రావాలి అనేది నా ఉద్దేశము. మరి మీ ఆర్గనైజేషన్ లో మీకు అది ఎక్కడ అభ్యంతరకరంగా ఉందో అది మీరు ఆలోచించి ముందుకు నడుస్తారని ఇప్పుడు మరి అద్భుతమైనటువంటి యూత్ మన దూత రామ కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా. నమస్కారం. పుట్టింటికి ఆదరణ కరువాయన అనే లఘు చిత్రం నేను ఈరోజు ఉదయమే చూడటం జరిగింది. వెంటనే మెసేజ్ చేయటం జరిగింది. అలాగే మన నారాయణరావు గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు వెంటనే రమ్మని ఒక ఆహ్వానం పంచారు. అయితే ఇందులో అందరూ అన్ని పాత్రల గురించి చెప్పారు, వాళ్ళందరూ నటించారు. అంటే నేను ఒక రచయితగా, అంటే ఇప్పటికీ నేను 1100 కథలు రాసిన ఒక రచయితగా 8 ధారావాహికలు రాశాను. దాని పరంగా నేను చూస్తే ఏంటంటే, నేను ఫస్ట్ పాత్రల పేర్లు చూస్తాను. పాత్రల పేర్లు ఏం పెట్టారు, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ పాత్రలు ఉన్నాయా లేవా అనేది. అందులో ముఖ్యంగా వీరమణి గారు, ఆ పేరులోనే ఉన్నది వీరమణి అనేది. అయితే మా అమ్మాయి ఎప్పుడు చూసినా కూడా వేదిక మీద అందరిని నవ్విస్తుంటది, కానీ ఇందులో మాత్రం చాలా షేడ్స్ చూపించారు. ఈ పాత్ర రాసిన దాంట్లో కూడా నెగటివ్ అని పెట్టేసి ఉన్నారు. దానికి సంపూర్ణ న్యాయం చేసింది అమ్మ. అలాగే వీరభద్రం అనే పేరు, ఈ వీరభద్రం అనే పేరు మనకి పాత సినిమాలలో నాగరాజు, పశుపతి ఇలాంటి పేర్లు వస్తుంటాయి. అందులో వీరభద్రం కూడా ఉంటది. అది కూడా నెగటివ్ షేడ్ లో ఉంటది అనేది మనకు పాత సినిమాల్లో చూపించారు. అలాంటి పేరు పెట్టుకొని ఎప్పుడు సాఫ్ట్ గా నిదానంగా మాట్లాడే మన నారాయణరావు గారు ఆ పాత్ర చేయడం అనేది ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఈ కథ అన్నిటికీ ముఖ్యమైన పాత్ర కూతురు స్వాతి. స్వాతి అంటే అందరికీ తెలిసిందే, ఒక నక్షత్రం. అలాగే అల్లుడుగా రవి. ఈ పాత్రల పేర్లతోటే చాలా అద్భుతంగా ముందే వివరణ ఇచ్చేశారు. ఆ పాత్రల పేర్లు చూస్తే మనం షార్ట్ ఫిల్మ్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఫోటో పెట్టేసి వాళ్ళ పేరు, వాళ్ళ పాత్రల పేరు పెట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దీనన్నిటికంటే ముఖ్యంగా మన సుధాకర్ గారు ఆ పాత్ర అనేది, ఆ పాత్ర చూడటానికి చాలా ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో అసహనంతో నార్మల్ గా వచ్చేసి కూర్చొని అమ్మ అన్నం పెట్టు, దాని తర్వాత అసహనంగా ఉండటం, అక్కడ భోజనం చేసేది, ఇలా ఉన్న పాత్ర పోతున్నా కొద్దీ ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించటం, లాస్ట్ లోకి వచ్చేసిన తర్వాత అందరికంటే ఎక్కువ తనే ఏడవటం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. దానికంటే ముందు ఈ లఘు చిత్రానికి సుధా అనే పాత్ర చాలా అద్భుతం. ఏంటంటే సుధా అంటే మనకి అమృతం, ఆ అమృతమే ఈ పాత్ర. అంటే అంత విషంతో నిండిపోయి ఉన్న పాత్రలన్నిటికీ అమృతం అనే ఒక మంచి మాటలతోటి ఈ లఘు చిత్రానికి ఒక గొప్ప పాత్రను క్రియేట్ చేసేసి, ఆ డైలాగులు కూడా చాలా, నేను ఇందాక చెప్పాను నారాయణరావు గారికి, అన్ని పాత్రల కంటే సుధా పాత్రకే ఎక్కువ డైలాగులు రాసేసారు ఏంటండి అని అన్నాను. ఆ డైలాగులు ఉండటమే ఆ పాత్ర వల్ల వీళ్ళు మారటానికి అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకా మనకి రవీంద్రబాబు గారు, ఆయన ఫస్ట్ నుంచి పాటలు ఇవన్నీ పాడుతుంటారు, కానీ ఈ మధ్య నటిస్తూ ఉన్నారు. చాలా తక్కువగా కనిపిస్తున్నాను, కొన్ని డైలాగులే చెప్తున్నాను అని అంటున్నారు. నేను ఎప్పుడు కోరుకునేది, నేను రవీంద్రబాబు గారికి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందరూ కవి సమ్మేళనాల్లో మన కవితలన్నీ చదువుతుంటాము, రాస్తుంటాము. ఒక మంచి అవకాశం వచ్చింది, చెప్పటం మర్చిపోయాను. ఇందాక మన నారాయణరావు గారు మన
బురాన్ గారి గురించి చెప్పారు, మేము ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, ఇలాంటివి చెప్పారు. ఆ రోజు అవకాశం దొరకలేదు కాబట్టి ఈ రోజు ఇంతమందికి అవకాశం కల్పించే అవకాశం నారాయణరావు గారికి దొరికిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ రోజే ఇంకేస్ ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవకాశం దొరికితే మనకి వీళ్ళిద్దరు దొరికేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరు దొరికేవాళ్ళు కాదు కాబట్టి సుబ్బారావు గారు అసలు కనిపించేవాళ్ళు కాదు. మేము ఇక్కడికి వచ్చేసి మాట్లాడే అవకాశం ఉండేది కాదు. కానీ ఆ అవకాశం రాకపోవటం వాళ్ళ దురదృష్టం, వాళ్ళకి రాకపోవటం వల్ల మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. ఇలాంటి అంటే ఇంతకు ముందు కూడా నేను ఈరోజు ఉదయం చెప్పాను, ఈ షార్ట్ ఫిలిమ్స్ లో మీరే ఎటువంటి మనకి భీమా గారు చెప్పారు ఎలాంటి తీస్తే బాగుంటది అనేది. అంటే ఏదో కమర్షియల్ గా తీస్తున్నాము, ఏదో కమర్షియల్ గా రాస్తున్నాము అనేది కాకుండా సమాజానికి మన వంతుగా మనం ఏం చేయగలుగుతున్నాము అనే దాని గురించి తీస్తున్నారు. దీంట్లో ఎటువంటి చిన్న చిన్న టెక్నికల్ గా ఏమన్నా అవకాశం ఉన్నా కూడా, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా సైడ్ నుంచి నేను ఉంటానని ఉదయాన్నే నేను చెప్పాను. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, నేను మన నారాయణరావు గారితో చెప్పాను, అందరు వాయిస్ చాలా హైలో కనిపించింది, ఒక్క సుబ్బారావు గారి వాయిసే కొంచెం లోలో కనిపించిందండి. ఎందుకంటే కూర్చున్న ప్లేస్ నుంచి కూడా వీడియో తీస్తున్నా కూడా చాలా లోలో వస్తున్నది అని చెప్పాను. అయితే సార్ చెప్పారు, సార్ ఆల్రెడీ సుబ్బారావు గారు నిదానంగానే ఉంటారండి, చాలా నిదానంగా మాట్లాడుతున్నారు అనేది. ఆ సార్ కూడా అనేది కొంచెం అంటే సార్ వాయిస్ కూడా కొంచెం మాట్లాడేది వినిపిస్తున్నది, కానీ అక్కడ నలుగురు మాట్లాడుతున్నప్పుడు సార్ వాయిసే కొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది. అలాగే విజయ్ది కూడా కొంచెం వాయిస్ లోలో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా సాఫ్ట్. ఎంత సాఫ్ట్ అంటే వీళ్ళిద్దరి కంటే సాఫ్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళ వాయిసే చాలా హైలో వినిపిస్తున్నది కదా. రాధాకుసుమ గారు కానీ నారాయణరావు గారు కానీ మనకు సాఫ్ట్ లో కనపడుతుంటారు, కానీ వాళ్ళకంటే సాఫ్ట్ ఏం కాదు కాబట్టి వాళ్ళ వాయిస్ కొంచెం వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటది అనేది నా ఆలోచన. దానికి కావాల్సిన టెక్నికల్ గా మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటిది ఏదైనా కావాలన్నా కూడా సార్ నా సైడ్ నుంచి మీకు టెక్నికల్ గా ఏదైనా నేను చేస్తానని మీకు సభాముఖంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నటించారు కాబట్టి, అందులోనూ ఈ షార్ట్ ఫిలిం చూడడానికి ఒక ముఖ్యంగా అంటే అందరూ ఉన్నారనేది కాదు, రాధాకుసుమ గారి కోసం ఫస్ట్ చూసింది అయితే రాధాకుసుమ గారు. ఎందుకంటే పాటలు పాడుతున్నారు, వేదికల మీద చూస్తున్నాము, నవ్వుతున్నారు, కవితలు ఎవ్వరు ఎటువంటి కవిత చదివినా సరే అందులో ఉన్న మంచిని మాత్రమే చెప్తారు. అందుకోసం అలా ఉన్న పాత్రలోంచి ఇక్కడ నెగిటివ్ షేడ్ లో ఉన్నది ఒకసారి చూద్దాము అనే ఉద్దేశం, ఆ ఉద్దేశంతో ఫస్ట్ చూశాను. తర్వాత ఓవరాల్ గా మళ్ళీ సెకండ్ టైం ఎలా ఉందని చూసి నేను నారాయణరావు గారితో మాట్లాడాను. అందుకు ముఖ్యంగా రాధాకుసుమ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే అంత అద్భుతంగా నటించారు కాబట్టి. అలాంటి అవకాశం ఇచ్చిన నారాయణరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ నటించినందుకు ఇంకా మీరందరూ ఎన్నో పాత్రలు నటించాలి, అన్ని పాత్రలు రాయాలి, ఇంకా అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జీవితాన్ని ఉండి వార్చిన వాళ్ళు భీమా శ్రీనివాసరావు గారు చెప్తుంటే జీవితాన్ని ఎంతగా విశ్లేషించగలరో మాటలు సరిపోయి. ఆయన వాక్చాతుర్యము ఒకసారి సభలో కూకపల్లిలో మొదటిసారిగా చూసినప్పుడు గమనించాను. దూత కోటేశ్వరరావు గారు ఆ రోజు ఎక్కువగా మాట్లాడలేదు, అన్ని అరేంజ్మెంట్స్ లోనే ఉన్నారు. వారిద్దరిని దగ్గరగా చూసింది ఆ రోజు. వాళ్ళ జీవితాన్ని ఎంత దగ్గరగా చూశారో వాళ్ళ రచనలలో అంత చక్కగా చెప్తారు. కానీ వారి మాటలు వింటుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామేమో అని భయం పుట్టుకుంది. ఆ వయస్సులో అలా ఉన్నాం. నా గొంతు సరిలేదు ఎక్కువ మాట్లాడతాను, కానీ ఆ వయస్సులో అలా ఉన్నాం. కానీ మళ్ళీ ఏదో పట్టి లాగేసి వెనక్కి లాగుతారేమో అని చెప్పేసి భయం. కానీ వెనక్కి వెళ్ళాలనే ఆలోచన లేదు. ఇకపోతే వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా మామూలు షార్ట్ ఫిలిం గురించి ఆలోచిస్తే వాడి ఆలోచనకు రూపం వాడు అనరింది పూట గడవని రోజు.
ప్రాణమే ఆగిపోతుందేమో అన్నంత ఇదిలో బ్రతుకున్న వాళ్ళం దూరం అయిపోతే జీవితంలో ఆగిపోతుంది. నా ముఖం, నా గాత్రం, నా రూపం ఎక్కడ కనపడకూడదని నిర్ణయించుకునే రోజు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇందులో ఇక తారా అని పిలిస్తే నేను రాను అని చెప్పాను. లేదు లేదు వాడికి బతిమలాడటం తెలియదు, నాకు బతిమలాడటం తెలుసు. వాడు ఒక మాట చెప్తే వినాలి, అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా సోదరి రవణ మేనత్త కూతురు, ఆమె కంటే ముందు నుంచి నాకు వాడు తెలుసు. ఒక 6 నెలల తర్వాత వాడు చిన్నప్పుడు పరిపూర్ణుడే, ఇప్పుడు పరిపూర్ణుడు, ఇంకా పరిపూర్ణతను అది పక్కన నేను తేలిపోయాను. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ రూపంలో రమ్మని చెప్తే రావడానికి ఇష్టపడలేదు. వాడి ఆలోచన మాకు అక్షరాలు సరిగా రాని రోజుల నుంచి కూడా అక్షరం పేర్చుకొని వాడి ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ కానీ కవిత్వాలకు కానీ ప్రవచనాలు కానీ చెప్పే స్థాయికి ఎదిగాడంటే చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ షార్ట్ ఫిలిం గురించి 2 ముక్కలు చెప్తాను. పొద్దున నేను విశ్లేషణ రాత్రి 2 గంటలు 3 గంటలు అయింది దాని మీద రాసుకొని అప్పుడే 3 గంటలకు పెడదాం అనుకున్నాను. గ్రూప్కి పెట్టలేదు, పొద్దున పెట్టాను 8 గంటల ప్రాంతంలో. అది అందరూ చూసి అవే నా ప్రత్యేకమైన అభిప్రాయాలు దాని గురించి, ఒక్కొక్కరి దాని గురించి. మేడం గారు దగ్గరగా వెళ్తే నాకు కవిత్వం, నాకు కవిత చదవాలని లేదు, కానీ కనీసం 1 నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని త్యాగరాజ గాన సభలో అడిగా. ఫోనీలో వాడు మాట్లాడతాడని చెప్పేసి వదిలేస్తే ఓ 10-12 నిమిషాలు మాట్లాడారు. అది తిరగాడిన ప్రదేశం, ఆ ఏరియా చదువుకున్న ప్రదేశం. మళ్ళీ అక్కడ వచ్చి కవిత్వం చెప్తున్నాను దానికి చాలా ఉప్పొంగి చాలా సంతోషించాను. అందుగురించి ఏదైనా మాట్లాడటానికి ఇష్టపడతాం. అయితే ఇందులో బురాన్ గారు ఆయన నటనను విశ్లేషించడం, ఆయన నెగటివ్ షేడ్స్, సున్నితత్వము, అందగాడు, అందులో క్రూరత్వం కనిపించడం అనేది చాలా కష్టం, కానీ చాలా గొప్పగా కనిపించాడు. నారాయణ నటనలో వాడు పడిపోయి వాడు ఏదైనా కనిపించాడు. వాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఈ సమయం సరిపోతుంది, నా జీవితం సరిపోతుంది. ఇకపోతే వసంత శోభ. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, రాత్రులు ఎంచుకున్నప్పుడు వాళ్ళకి ఏమేమి పేర్లు పెట్టుకుంటారో దాన్ని బట్టి దాని స్వరూపం తెలుస్తుంది అని చెప్పేసి. అసలు మీరు పుట్టినప్పుడే మీ తల్లిదండ్రులు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నారేమో. వసంత శోభ, రాధ, నారాయణ, విరాన్, రవీంద్రబాబు, సీనమ్మ, రమాదేవి, కోకిలనే సుజాత, కోకిల, వీణ, వీళ్ళందరి పేర్లు వాళ్ళు ముందే ఎంచుకున్నారు. మేము తల్లిదండ్రులు ఎంచుకొని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఇదంతా కాదు, నేను ఒక్కటే ఒక ముక్క చెప్తే నేను ముగిస్తాను. దేనికైనా డబ్బే మూలం. ఈ కథలు ఎంచుకున్న థీమే డబ్బు ముఖ్యం. పొద్దులేసి జీవనం ప్రారంభించాలనుకున్నా కానీ కాఫీ తాగాలనుకున్నా టేస్ట్ కావాలి, నీళ్ళు కావాలి. కాఫీకి 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే జీవనం. అక్కడి నుంచే డబ్బుకు మొదలవుతుంది. మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు ఏదో ఒకటి లంచం ఇచ్చేసి పిల్లలకు ఇది ఇస్తే ఇది ఇస్తాను, ఇది ఇస్తే ఇది ఇస్తాను. వాడు చిరునవ్వు నవ్వితే చాలు
వీళ్ళు ఏదో అందరికీ నమస్కారం. ముందుగా ఇందులో నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత చక్కగా నటించారు. చిన్న పాత్ర కానీ పెద్ద పాత్ర కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రకి న్యాయం చెయ్యాలని ఎంతో ప్రయత్నం చేశారు. సఫలీకృతులు అయ్యారు అందరూ కూడా. అందుకే ఈ సినిమా అంత బాగా పండిందని నా అభిప్రాయం. దీనికంటే ముందు ఒక వినూత్నమైన కథని యథాప్రకారం ఎప్పట్లాంటి రొటీన్ కథ కాకుండా వినూత్నంగా సమాజంలో విభిన్నమైనటువంటి పాత్రలను సృష్టించి ఒక తల్లి తన బిడ్డని అలా దూరం చేసుకుంటుంది అంటే సాధారణంగా జరగదు. ఎప్పుడు ఇందాక చెప్పినట్టుగానే తల్లిదండ్రులు ఎప్పుడు తన కూతుర్ని దూరం చేసుకోరు, అంత బాధించరు. ఒక అత్త క్యారెక్టరే మనం చూపిస్తుంటాము. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ డబ్బు అనేది డామినేట్ చేసి ఆ పాత్ర మీద ప్రభావం చూపించి ఆ పాత్ర ద్వారా పలుకులని, కఠినమైన పలుకుల్ని, కర్కశమైన పలుకుల్ని ఆ వీరమణి పాత్ర ద్వారా చూపించారు. అలాగే నటింపజేశారు. అసలు ఈ కథని ముందుగా ధన్యవాదాలు ఎవరికి చెప్పాలంటే నారాయణ గారికి సుబ్బారావు గారికి చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఒక స్నేహంలో ఉంటూ ఇంత అద్భుతమైన ఒక కథని రాసి దాన్ని ఒక చిన్న ఒక ఏమంటారు లఘు చిత్రం కింద తీయడానికి పూనుకున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా లఘు చిత్రమే కానీ చిన్న ఒక కవిత కానీ ఒక ఏదైనా కానీ యూట్యూబ్లో పెట్టి దాని ద్వారా వ్యూస్ రప్పించుకొని లైకులు తెప్పించుకొని దాన్ని కూడా కమర్షియల్గా చేసుకుంటూ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆత్రంలో వాళ్ళు పెద్దవాళ్ళే కానీ చిన్నపిల్లలే కానీ ఒక పిల్లల్ని ఉపయోగిస్తూ కూడా ఈ సమాజం అటువైపుగా పయనిస్తుంది ఈ నేటి ఈ స్థితిలో నేపథ్యంలో. అంటే అటువంటి సమయంలో నేను కేవలం వాళ్ళు ఇట్లాంటి వేస్తున్నారు అని తెలుసుకొని యథాలాపంగా కవి సమ్మేళనం జరిగేటప్పుడు నేను అడిగాను, సార్ మీరు సభాముఖంగానే మైక్లోనే అడిగా, ఏమనంటే మీరు అందరికీ అవకాశాలు ఇస్తున్నారు, నటిస్తున్నారు, మరి మన దగ్గర మన కవుల్లో కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. నా ఉద్దేశం కేవలం ఏంటంటే ఎంతో మంది ఉన్నారు కదా, మన కవులని మనం ప్రోత్సహిద్దామనేదే నా అసలు ఉద్దేశం నాది. అది అందుకని నేను అడిగాను, సభలోనే అడిగాను. అడిగినప్పుడు ఆయన దృష్టిలోకి వెళ్ళింది ఆ మాట. ఎంత సునిశ్చితంగా తన మనసులో పెట్టుకున్నారు అంటే నేను అడగగానే అది మనసులో పెట్టుకుని వెంటనే సుజాత కోకిల గారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇవ్వగానే ఆమె కూడా దాన్ని వెంటనే తను ఇక్కడ ఎట్లా ఉందంటే మన కవుల్లో కూడా ఎంతో మంది వాళ్ళ కేవలం అంటే నేను కవి సమ్మేళనం చేస్తున్నాను అంటే కేవలం వాళ్ళ ద్వారా కవితలు రప్పించడమే కాదు, వాళ్ళలో ఉన్నటువంటి తృష్ణ ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఎంతమంది ఎన్ని బాధలకి లోనవుతూ ఉంటారు, వారు కవి సమ్మేళనానికి ఎందుకు వస్తుంటారు, ఎందుకు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మన్యూన్యత భావం ఏ విధంగా ఉంది అనేది నేను గ్రహిస్తూ ఉంటాను. కేవలం ఏదో ఇలా చెప్పేసేసి కవి సమ్మేళనం చేసేసి ముగించి వెళ్ళిపోను. ఇవన్నీ కూడా నేను బేరీజు వేసుకుంటూ ఉంటాను. నాకు తోచినంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకనే నేను నా కుసుమ ధర్మన్న కళాపీఠంలో ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి పాటలు అనేది ఎంతో బాధల్లో ఉంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలో తోయదు, చాలా బాధపడుతూ ఉంటారు, ఇంట్లోనే కూర్చుంటారు. కొంతమందికి అనారోగ్యంతో బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం, కొంచెం హుషారుగా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి పాటల ప్రోగ్రాం అని, కవితలు అనేవి కూడా సమాజ హితమైనటువంటి ఇప్పుడు జరిగేటువంటి సమస్యలనే తీసుకుని వాళ్ళకి ఒక అంశం కింద ఇస్తుంటాను. అందులో వాళ్ళ యొక్క భావాలు రాయడం వలన వాళ్ళ కవితాత్మక ధోరణి వాళ్ళలో ఎప్పుడో మర్చిపోయి ఉంటారు, రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళ కోసమనే పెట్టారు ఈ సమూహాలు. అయితే అక్కడ పాటలు పాడుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు.
అంటే మేము ఎంత ఆనందంగా ఉన్నాం మేడం, ఈ రోజు మీ మాటలు వింటే మాకు జీవితం అంతా చాలా ధన్యమైపోయింది, చాలా హుషారు వచ్చింది అని చెప్పి ఇదంతా నిజంగా జరుగుతున్నది, ఏదో సభాముఖంగా చెప్పడం కాదు అని వాళ్ళ కోసమనే పెట్టాను. అంటే ఈ విధంగా పెట్టడం వల్ల ఎంతో మందిని నేను నా వంతుగా నేను టీచర్గా ఉండి రిటైర్ అయ్యాను. సమాజహితంగా ఏదో కొంత చెయ్యాలని ఒకటి, ఇంకొకటి మొట్టమొదటి దళిత కవి అయినటువంటి కుసుమ ధర్మన్న గారి పేరు మీద ఆయన గురించి ఎక్కడా వెలుగులోకి రాలేదు. అయితే ఆయన పేరుని వెలుగులోకి తేవాలని ఆయన మనవరాలిగా నేను కృషి చేసే భాగంలో ఆయన పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ నిర్వహిస్తున్నాను. నా గురించి పరిచయం ఇది. అయితే ఈ రోజు ఇంకొకటి అటువంటి సమయంలో నారాయణ గారు, సుబ్బారావు గారు నాకు పరిచయం అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కవుల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అయింది. ఆయన అలా అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి నిస్వార్థ పరులు నేడు కూడా సమాజంలో ఉన్నారు. వారు చేసుకోవాలంటే ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ అందరిలో తను 4 మాటలు తన ఒక స్క్రిప్ట్ రాసి అందరికీ పంచి వాళ్ళ చేత యాక్ట్ చేయించడము, వాళ్ళలో ఉన్నటువంటి కొత్తదనాన్ని, నూతనత్వాన్ని వెలుగులోకి, వాళ్ళలో ఉన్న కళల్ని వెలుగులోకి తీసుకురావడం అనేది అందరి వల్ల సాధ్యం కదా. అది వీరికే సాధ్యమైంది. ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో చూశాను. అయితే ఇక్కడ సుజాత గారు యాక్ట్ చేసిన తర్వాత ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ అంటే సుజాత గారికైనా మా అందరికి కూడా అవకాశం ఇవ్వండి సరే, ఏదో జోక్గా అడిగాను, నిజానికి అడగలేదు. అయితే నా పేరు కూడా ఆయన తీసుకొని నన్ను అడిగారు. అడిగినందుకు ఒక మంచి పాత్రని, అదే మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఒక వినూత్నమైన పాత్రని ఇచ్చి నా చేత అభినయించారు. నాకు నిజానికి నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో కానీ ఇక్కడ అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప యూట్యూబ్లు అవి ఇవి నాకు తెలియవు, నేను చేయలేదు. ఏదో కవితలు చదివి యూట్యూబ్లో అందరు పెడుతుంటే పెట్టడమే కానీ వేరే తెలియదు. అట్లాంటిది వారు నాలో చాలా మంది ఈరోజు ఇది వచ్చిన తర్వాత ఎంతో మంది నా స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఎంతో మంది తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నాకు పెడుతున్నారు, మీలో ఈ కళ కూడా దాగి ఉందంటే నేను ఎంత ఆనందానికి లోనయ్యానంటే ఇదంతా కూడా వాళ్ళకే చెందుతుంది. అంటే నాలో కూడా ఇటువంటి కోణం ఉందా అనేది నాకే తెలియదు. అందుకు నేను ఇంకొకటి వాళ్ళు ఆ పాత్ర చెప్పినప్పుడు నిజానికి అందులో నిమగ్నం అయిపోయాను నేను. ఎందుకంటే ఒక తల్లి, ఒక మాతృమూర్తి పడే వేదన పైకి చెప్తుంది ఆ పాత్రలో, ఆ కూతుర్ని తిడుతుంది, కానీ కొడుకు గురించి లేకపోతే ఆస్తి గురించి, డబ్బు గురించి పైకి వెళ్ళాలనేటువంటి కాంక్ష ఉన్నా కూతురుని ఎలా మర్చిపోతారండి? అంత ఈ విలనిజంతో సృష్టించినా గానీ కూతురు అనే బాధ లోపల ఎక్కడో మాటలు పలుకుతున్నాయి, మనసు రోధిస్తుంది, లోపల మనసులో అంతర్గతంగా రోధిస్తుంది ఆ మనసు. అందుకనే ఆ పాత్రలో నిజానికి ఆ పాత్ర అది నాకు ఇవ్వడం నా అదృష్టం. ఎందుకంటే అంత ఏడుపు వచ్చింది నాకు. ఆ తర్వాత అది బిట్టు జరిగిపోయినా కూడా నేను చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను. అది నాకే తెలియలేదు. అంత లోపల అంత బాధ, ఒక స్త్రీ పడేటువంటి వేదన ఇప్పుడు ప్రతినిత్యం మనం ముందు చూస్తూ ఉంటాం. స్త్రీలు ఎన్ని బాధలు, అంటే మగవాళ్ళు పడరని కాదు, నేను కేవలం స్త్రీ గురించి చెప్తున్నాను. ఆ స్త్రీ పడే వేదన ఎవరితో చెప్పుకోలేదు. తల్లిదండ్రులతోటి ఈ ఆస్తుల గురించి తల్లిదండ్రులు కూడా రానికుండా చేసేటువంటి రోజులు వచ్చేసినాయి. ఆ తల్లి ఆ బిడ్డ పడే బాధ భర్తతో చెప్పుకోలేదు, ఎవరితో చెప్పుకోలేదు. ఎంత రోజున ఆ అమ్మాయి వసంత లేకపోతే ఈ ఈ లఘు చిత్రానికి అందమే లేదు. ఆ అమ్మాయి ఎంత నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి నటన అనేది అద్భుతంగా నటించింది. తను మామూలుగా కొంచెం తిడుతుంటేనే కొంచెం కోపంగా కన్నీరు చేయగానే వలవలా ఏడ్చేస్తూ కన్నీరు గార్చడం అనేది ఎంత గొప్ప నటీనటులు కూడా అదేదో పెట్టుకుని కళ్ళలో పెట్టుకుని ఏడుస్తారట. కానీ అట్లా లేదా అమ్మాయి.
కన్నీళ్ళు ఇలా స్వయం ఇలా వచ్చేస్తున్నాయి, ధారాపాతంగా కారిపోతున్నాయి. అంటే ఎంత లీనమైందో చూడండి. అటువంటి యాక్ట్రెస్ ఎవరికి దొరకదండి. ఆ అమ్మాయి అంత బాగా నటించింది. మన అదృష్టం అమ్మాయి. మన కవికులంలో తను కూడా ఉంది. తను నాకు మొదటి నుంచి తెలుసు. అయితే అంత బాగా నటించింది అమ్మాయి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా అందరూ, ఈ బుర్హాన్ గారు ఆయన కోపంగా ఆయన ఎంత న్యాచురల్ గా చేశారు. ఆయన భాష కూడా భావం చెడకుండా పదాలు గాని మాటలు గాని ఫోర్స్ గాని ఆ ప్రేమ చూపించడం గాని తనలో అటువంటి రకరకాల అవన్నీ చూపించారు. తర్వాత తండ్రిగా యాక్ట్ చేసినటువంటి నారాయణ గారు ఇంకా చెప్పనవసరం లేదు. ఆయనే డైరెక్టర్ కాబట్టి ఆయనకి దాసనారాయణరావు గారు ఎలా నటిస్తే ఆయన డైరెక్టర్ గా ఉండి దాసనారాయణరావు గారు అందరి చేత యాక్ట్ చేయిస్తారు చూడండి. ఆయన గుర్తుకొచ్చారు నాకు అంత చక్కగా. ఆ తర్వాత మన సుబ్బారావు గారు అయితే ఇంకా నీతిలు చెప్పడంలో ఆయన తర్వాత ఎవరైనా అంత లాస్ట్ సీన్ లో దగ్గరకు తీసుకొని ఒక్కసారి ఎటువంటి దాన్ని ఆపకుండా డైలాగ్ మొత్తం అది స్వతహాగా తను అటువంటి వ్యక్తి కాబట్టి ఆ భావాన్ని, ఆ భావావేశాన్ని ఆ పదాల్లో పొందించి పదాలన్నిటినీ కూడా ఒక సరిగ్గా ఆ టైంలో విత్ ఇన్ టైంలో చెప్పేశారు. అది అందరి వల్ల కాదు, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా 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 బాగా నటించారు. అందరి పేరు సుజాత కోకిల మొదటిసారి చూశాను. అందులో అయితే మొత్తం మొదటి నుంచి చివరి వరకు తనే ఉంది కాబట్టి ఆమె యొక్క ప్రదర్శన, ఆమెలోని భావాలన్నీ వ్యక్తం చేయగలిగి అందులో జీవించారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్కువ పాత్ర నా చుట్టూ, తల్లి కూతుర్ల చుట్టూ, భర్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి నటించే అవకాశం కొంచెం తక్కువ వచ్చిందేమో. అందుకని ఆమె అంత ప్రదర్శించలేకపోయారు. కానీ అందరిలోనూ నటనా చాతుర్యం ఉంది. ఇంకా వాళ్ళు వార్డు మెంబర్లు ఇద్దరు చక్కగా నిలబడి వాళ్ళు చెప్పాల్సిన డైలాగులు సంపూర్ణంగా చెప్పారు. ధనమ్మారెడ్డి, తర్వాత మన రమాదేవి బుక్కపట్నం గారు, వారు కూడా బాగా చెప్పారు. రవీంద్రబాబు గారు చూస్తున్నారు, వారు కూడా వాళ్ళకు డైలాగ్ ని చక్కగా చెప్పేసి, ఇంకొక అబ్బాయి మన విజయ్ కూడా, అంటే ఇక్కడ కొంతమందికి అసలు నటనే రాదు, నాలాగా నటనే రాదు, కానీ నటించేశారు. ఆ నటనకి ప్రేరణ, స్ఫూర్తి అంతా కూడా నారాయణ గారు. తర్వాత వీరు దీనికంటే కూడా వీరు ఆ 2 రోజులు మేము ఏదో సినిమాల్లో ఏదో చిన్న ఉన్నట్టుగా తీయడానికి ఇక్కడికి వచ్చినట్టుగా కాదు, 2 రోజులు ఇక్కడే ఉన్నా. కానీ ఎంత ఆదరణ అండి. ఆ ఇల్లు సార్ పేరు నాకు సరిగ్గా వెంకటేశం గారు, వారి అమ్మాయి మీనా, వీరు చూపించిన ఆత్మీయత ఎక్కడో షికారుకు పోయినట్టు, లేకపోతే వీడు ఎక్కడో కాసేపు ఆనందంగా గడపడానికి వెళ్ళేటో 2 రోజులు అలాగే రిలాక్స్ అయ్యాం అనమాట. అంత ఆనందాన్ని మాకు పంచిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరి పేర్లని చెప్పలేదా, అందరూ కూడా అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చూస్తున్నారు సార్. ఇప్పుడు అందరి చూడరు, చాలా మంది ఇలా చూస్తారు వీడియోలు, మనం యూట్యూబ్ లో ఇలా చూస్తారు, ఇలా పక్కన నెట్టేస్తారు. కానీ ఇక్కడ అది బహుశా నేను ఏడవడం సీన్ ఎక్కువ ఏమేడ్చింది, ఎందుకు ఇంత ఏడుస్తుంది, ఎప్పుడు చూసిన కవి సమ్మేళనాలు అంటూ కూర్చుంటుంది స్టేజ్ మీద. ఇక్కడ ఎందుకు ఇందాక సార్ అన్నారు కదా మన వీళ్ళిద్దరూ చెప్పిన వాక్యాల్లో, అలాగే అందరూ ప్రతి ఒక్కరు దాన్ని తీసి చూస్తున్నారు. మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి వాళ్ళు మన గురించి మంచి కామెంట్ కూడా పెడుతున్నారు. అది ఎంతో మనకు అందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ వెలికి తీసుకొస్తుంది. ఈ గొప్పదనం అంతా మనం వీరిద్దరికే దక్కుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయాలి. మన కవులు, ముఖ్యంగా నేను కవి లోకానికి పక్షపాతిని కాబట్టి మన కవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం, ఏదో రూపేణ అవకాశం ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ఈ సృజనాత్మకతను, కళలను వెలికి తీసి ఏదో రకంగా వాళ్ళకి పాటలు కూడా వస్తాయి, కొంతమందికి డాన్సులు వస్తాయి, భరతనాట్యం నేర్చుకుని ఉంటారు. ఈ అమ్మాయి అయితే వసంత నృత్యం కూడా వచ్చు. అట్లాంటివి కూడా కొన్ని బిట్లు పెట్టి ఎవరిలో ఏం ప్రత్యేకత ఉందో అట్లాంటివి కూడా పెట్టి తీస్తే మనలో మనం కవుల్లో ఉన్నటువంటి ఈ కాంక్షని ఏదో రూపంగా తీసుకుంటే, కొంతమంది అనగారిపోయి ఉంటారు, బాధల్లో ఉంటారు, వెలికి రావాలని ఆశిస్తుంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు ఈరోజు
మంచి విందు ఏర్పాటు చేశారు, పసందైన విందు రోజు. దానికంటే మంచి మాటలు. నారాయణ గారి వైఫ్ ఆవిడ ఎంత ప్రేమమై, ఆ తర్వాత వీణ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అత్తమ్మ, మావయ్య, వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఎంతో ఆప్యాయంగా హక్కున చేర్చుకొని మమ్మల్ని ఎంతో ఆనందింపజేసినందుకు మీకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. తర్వాత రవీంద్ర గారి వైఫ్, ఆమె సలహాలు ఎన్నో ఉన్నాయి ఇందులో, మాకందరికి స్ఫూర్తి కలిగించింది. ఆవిడ కూడా ఇలా చేయండి అలా చేయండి, అంత నిరుత్సాహంగా ఉంటారంటూ అలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో. అంతేకాకుండా ఇప్పుడు రాత్రి చూసి ఇప్పుడు ఎంతో చక్కటి సమీక్ష చేసిన సీనమ్మ గారు, కోటేశ్వరరావు గారు, దూతా కోటేశ్వరరావు గారు, నా శిష్యుడు భీమా, వీళ్ళందరూ నా కవి సమ్మేళనానికి వచ్చిన వాళ్ళే, మొట్టమొదటి వచ్చిన వాళ్ళు. ఇప్పుడంటే వేరు వేరు సంస్థలు పెట్టుకుని రావడం మర్చారు, కానీ ఇప్పుడు రావడం లేదు, ఎందుకంటే వాళ్ళ లెవెల్ పెరిగింది కదా. కాబట్టి ఇంకా మేము కవి సమ్మేళనానికి రావడం ఏంటి, మేమే సొంతంగా పెట్టామని రావట్లేదు. అయితే నాకు సంతోషం, ఎందుకంటే తల్లివేరు దగ్గర పిల్లవేర్లు ఉండకూడదు, అవి వేరుగా పెరగాలి, పెద్ద వృక్షాలు అవ్వాలి, ఎందరికో నీడనివ్వాలి, ఎందరికో స్ఫూర్తిని కలిగించాలి. నారాయణ గారి లాగా మనసులో ఎటువంటివి లేకుండా వాళ్ళలాగా పెరిగి నిస్వార్థంగా సమాజ సేవ చేయాలి అని. సమాజానికి మనం ఉన్నాము అంటే, నిజంగా మనం ఉన్నామంటే మనం ఉన్నా లేకపోయినా మనం ఏం చేస్తున్నాం అనేది అందరూ చూస్తుంటారు. మనం నిస్వార్థంగా చేస్తున్నామా లేకపోతే స్వార్థంగా చేస్తున్నామా, ఏదైనా ఆశించి చేస్తున్నామా అని అందరూ గ్రహిస్తారు. అటువంటి జోలికి మనం వెళ్ళకుండా మనం ఉన్నామంటే మనం చూసి నలుగురు మెచ్చుకునేలాగా బ్రతికేలాగా తీసినటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆ విధంగా ఉండాలని, అలా నేను కూడా బ్రతకాలని, ఇప్పటి వరకు అలాగే ఉన్నాను, ఇక మీద కూడా ఉంటాను, ఇంకా ఇంకా అలాగే ఉంటానని నా ద్వారా తెలియజేసుకుంటే, ఇంకా ఏమైనా చిన్న చిన్న అవకాశాలు ఇవ్వండి సార్. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నాకేమైందంటే, అమ్మో నాలో కూడా ఇంత టాలెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. అది చూసుకుంటే మా ఇంట్లో పిల్లలు, అమ్మ నువ్వు ఇలా కూడా చేస్తావా అని అడుగుతుంటే నేను ఏమనుకున్నారా మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అదే కాకుండా ఇప్పటి వరకు విలనీజం ఏదో చూపించారు, ఇంకా నేను చాలా చేస్తాను సార్. చెప్పమంటారా? హాస్యం చేస్తాను, ఇలా చాలా చాలా చేస్తాను. ముఖ్యంగా నేను హాస్యప్రియురాలని, అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలనేటువంటి తత్వం నాది. కానీ నన్ను ఈ కోణంలో చూపించారు, చాలా సంతోషపడ్డాను. ఇంకా మీరేమైనా చిన్న అవకాశం, కొంచెం మీరు కూడా సార్ రికమెండ్ చేయండి, చిన్న అవకాశం ఇస్తే చేస్తాను. అది చిన్నదైనా సరే పెద్దదైనా, నాకు అట్లాంటి తేడా ఏం లేదు, చిన్నదైనా పెద్దదైనా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగించినందుకు అందరికి కూడా నా యొక్క నమస్కారం.